ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రేమను గురించి మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. మనిషి అంటే కేవలము శరీరం మాత్రమే కాదు, శరీరము మరియు ఆత్మల యొక్క కలయిక. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా దేవుడు శరీరంలో ప్రాణాన్ని ఇవ్వటం జరిగింది. కానీ మానవుడు శరీరము ప్రాణము మాత్రమే కాకుండా మానవునికి ఆత్మ ఇవ్వటం జరిగింది. కాబట్టి మనిషి శరీరము ప్రాణము మాత్రమే కాకుండా ఆత్మను కలిగి ఉన్నందువల్ల ఆ ఆత్మను గురించి కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ లోకంలో ఉన్నటువంటి ఇతర జీవులు ఏవి కూడా వాటికి ఆత్మ లేదు కాబట్టి అవి కేవలము తమ యొక్క భూమి మీద ఉన్నటువంటి జీవితం కొరకు మాత్రమే ఆలోచన చేస్తూ ఉంటాయి. కానీ మానవుడు భూమి మీద ఉన్నటువంటి జీవితం మాత్రమే కాకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితాన్ని ముగించిన తర్వాత కూడా మానవునికి జీవితం అనేటువంటిది ఉంది. మరణం అనేటువంటిది ముగింపు కాదు. ఒకవేళ కేవలం మనకు ఈ శరీరం మాత్రమే ఉన్నట్లయితే మరణించినప్పుడు ఈ శరీరం అనేటువంటిది నశించిపోతుంది. ఇక తర్వాత ఏమీ కూడా ఉండదు. కానీ మానవుడు అంటే కేవలం శరీరం మాత్రమే కాకుండా ఆత్మ ఒకటి ఉంది. ఈ ఆత్మ అనేటువంటిది మనకు ప్రాణం పోయినప్పుడు ముగిసిపోయేటువంటిది కాదు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించేటప్పుడు మానవును మరణించేటప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరుతుంది అని అంటూ ఉంటాడు. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలపోతుంది అని అంటూ ఉంటాడు. కాబట్టి మానవుని యొక్క మంటి శరీరము మరణించినప్పుడు ఆ మంటి శరీరం మంటిలోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఏ దేవుడైతే ఇచ్చాడో ఆ దేవుని దగ్గరకు ఆత్మ అనేటువంటిది వెళ్ళిపోతుంది. కాబట్టి మనిషి యొక్క మరణం అనేటువంటిది మానవునికి ముగింప అంటే ఈ లోకంలో చాలామంది ముగింపు ఇంకేముంటుంది, మరణించిన తర్వాత ఏమీ ఉండదు. అందుకనే మీరు సంపాదించింది ఏమన్నా ఉంటే తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి, ఎందుకంటే మరణించిన తర్వాత ఏమీ ఉండదు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ నిజమేమిటి అంటే మానవునికి మరణం అనేటువంటిది ముగింపు కాదు. మరణం అనేటువంటిది కేవలము ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితానికి మాత్రమే ముగింపు. ఈ భూమిని దాటిన తర్వాత కూడా మానవుని యొక్క జీవితం ఉంటుందా అంటే అవును, ఖచ్చితంగా ఉంటుంది. అయితే రక్తమాంసములు కలిగినటువంటి ఈ శరీరంతో కాదు, ఈ భూమిని దాటిన తర్వాత మానవుని యొక్క ఆత్మ ఇంకా అలాగనే ఉంటుంది. అయితే ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోతాం. మరణించిన తర్వాత నా జీవితం ఎక్కడ ఉంటుంది అని అంటే ఇక ఈ లోకంలో కాదు. మనం గమనించేటప్పుడు లూకాసు వార్తలో ప్రభు అయినటువంటి యేసు జీవించినటువంటి దినాల్లో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. లాజరు ధనవంతుడు అని చెప్పేసి మనము చిన్నప్పుడు కూడా పిల్లలకు చెప్తూ ఉంటాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం గమనించినప్పుడు మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఆత్మకి ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు అక్కడ చెప్తూ ఉంటాడు. భూమి మీద ఉన్నప్పుడు లాజరు ధనవంతుడు ఇద్దరు కూడా ఒకే చోట్లో, ఇంకొక రకంగా చెప్పాలంటే ఒకే ఊరిలో ఒకే ప్రాంతంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ధనవంతుని యొక్క ఇంటి వాకిటే లాజరు ఉన్నాడు. ఇద్దరు ఒక చోటే బ్రతికారు. మరణం అనేటువంటిది అందరికీ వస్తుంది. ధనవంతునికి వచ్చింది, లాజరుకు వచ్చింది. వచ్చినప్పుడు ఈరోజు మనం బ్రతికేటువంటి ఈరోజు మన ఇల్లు పక్కల అంటే పక్కన అటుపక్కో ఇటుపక్కో ముందు వెనకో ఇల్లులు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మనము కలిసిమెలిసి బ్రతుకుతున్నామని చెప్పేసి అందరము ఒకేసారి చనిపోం కదా. మన ఇంటి పక్కన వాళ్ళు ముందు చనిపోవచ్చు, లేదా మనం ముందు చనిపోవచ్చు, లేదంటే మన ఇంటి ముందు వాళ్ళు వెనక వాళ్ళు అందరికీ ఒకేసారి రాదు మరణం. అంటే కరోనాలో చాలామందికి ఒకేసారి వచ్చింది కదా అని అంటూ ఉంటారు. ఏదన్నా విపత్తులు జరిగినప్పుడు ఏ కరోనాలో లేదంటే భూకంపాలో లేదంటే తుఫానులో ఇటువంటి వచ్చినప్పుడు ఒకవేళ ఎక్కువ మంది ఒకేసారి చనిపోవచ్చు. కానీ మామూలుగా పరిస్థితులన్నీ సాధారణంగా గనక ఉన్నాయనుకోండి, మరణం అనేటువంటిది ముందు వెనక వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా లాజరు ధనవంతుని గురించి మనం గమనించేటప్పుడు ఇద్దరు ఒకే చోట ఉన్నప్పటికీ కూడా ముందు వెనక మరణించటం అనేటువంటిది జరిగింది. అక్కడ మనం గమనించినప్పుడు ఈ వచ్చిన భాగంలో చెప్తూ ఉంటాడు, లాజరు మరణించాడు, ధనవంతుడు కూడా మరణించాడు. ఇద్దరు కూడా మరణించినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైంది అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు.
ఆ దరిద్రుడైనటువంటి లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు దేవదూతల చేత కొనిపోబడెనో అని అంటూ ఉంటాడు. ఏ ఊరు వెళ్ళాడు అని అడిగాడు ఒకసారి ఒక ఆయన. ఏ ఊరు అంటే భూమి మీద ఉన్నటువంటి ఊర్లు కాదు, భూమిని దాటి వెళ్ళిపోయాడు. కొంతమంది విచిత్రమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అదేమిటి అంటే, ఇప్పుడు మరి భూమిని దాటి వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోతే మనం ఏమైనా రాకెట్ వేసుకొని అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మీరు గమనించండి, భూమిని దాటిన తర్వాత కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయి, అక్కడ మానవుడు జీవించడానికి అనుకూలత అనేటువంటిది ఉంది, తదితర విషయాలను తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఆ గ్రహము ఈ గ్రహము ఏదో గ్రహం ట్రై చేసే బదులు అదేదో రాకెట్ వేసుకొని ఆ పరదేశకు వెళ్ళటానికి ట్రై చేస్తే అక్కడికి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఒక మనిషి అడిగాడు. నిజంగా ఆలోచనలు బాగానే ఉంటాయి. మనుషుల ఆలోచనలు, టైం మిషన్ చేస్తే బాగుంటుంది కదా, వెనక్కి వెళ్ళొచ్చు కదా, ముందుకు వెళ్ళొచ్చు కదా, ఇటువంటి ఆలోచనలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాగనే పరదేశు కూడా వెళ్ళిపోవచ్చు కదా అనేటువంటి ఆలోచన అయితే బాగానే ఉంది. కానీ నిజమేమిటి అంటే, అక్కడికి మనము అలా ఎవరం కూడా చేరలేం. అలా వెళ్ళేటువంటి అవకాశమే గనక ఉన్నట్లయితే నెట్టుకొని అందరూ లోపలికి వెళ్ళిపోతారు. అది పూర్తిగా దేవుని యొక్క ఆధీనంలో ఉంటుంది. అంతేగాని మనం ఎవరం కూడా చేరలేం. ఇంకా చెప్పాలి అంటే, బ్రతికున్నప్పుడు చేరేటువంటి స్థలం కాదది. నువ్వు బ్రతికున్నప్పుడు అంటే రాకెట్ వేసుకొని వెళ్తావు, చనిపోయిన తర్వాత నీ ఆత్మ రాకెట్ వేసుకొని వెళ్ళటానికి అసలు నీ కంట్రోల్లో ఏముంటుంది? ఎంతవరకు నీ కంట్రోల్లో ఉంటుందంటే, బ్రతికి ఉన్నంత వరకే నువ్వు అది చేద్దాము, ఇది చేద్దాము, అలా చేద్దాము. ఒకవేళ ఒక రాకెట్ చేసినా, ఒక అంతరిక్షంలోకి పంపించినా కానీ, స్పేస్లోకి ఇదంతా కూడా నువ్వు బ్రతికున్నంత వరకే. నువ్వు చనిపోయిన తర్వాత ఇంక నువ్వు రాకెట్ ఎక్కలేవు. చనిపోయిన తర్వాత నీ ఆత్మ నీ కంట్రోల్లో ఉండదు. చనిపోయిన తర్వాత ఇంకా చెప్పాలంటే, నీ శరీరాన్ని కూడా చిటికిన వేలు కూడా నువ్వు ఎత్తలేవు. ఇంకా మనం అంటూ ఉంటాం కదా, శవము అని అంటూ ఉంటాం కదా. ప్రాణం బయటకు వచ్చేసింది, బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా నువ్వు నీ శరీరాన్ని ఏం చేస్తావు, నీ ఆత్మను నువ్వేం చేస్తావు? మన భాషలో చెప్పాలంటే అది పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నమాట. ఇక మన యొక్క కంట్రోల్లో లేదు, మన నియంత్రణలో లేదది. అది ఎవరి నియంత్రణలో ఉంటుందంటే ఇక్కడ చెప్తూ ఉంటాడు. లూకాసు సువార్త 16వ అధ్యాయం 22వ వచనం మనం గమనించినప్పుడు, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడెనో. దేవదూతల చేత, ఇది రాకెట్ మీద వెళ్ళే ప్రయాణం కాదు, దేవదూతలు కొనిపోతూ ఉన్నారన్నమాట. కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాడు. కాబట్టి భూమి మీద ఉండేటువంటి మన జీవితం అనేటువంటిది ఎంతవరకు ఈ శరీరం ఉన్నంత వరకు, ప్రాణము ఈ శరీరంలో ఉన్నంత వరకు, ఎప్పుడైతే ఈ శరీరంలో ఉన్న ప్రాణము, ఆత్మ అనేటువంటిది బయటికి వెళ్ళిపోతుందో, ఇక ఈ శరీరం వల్ల ప్రయోజనం ఏమీ కూడా ఉండదు. దాన్ని తీసుకొని వెళ్ళి మట్టిలో పెట్టేస్తూ ఉంటారు. ఇక అంతేనా, నా జీవితం ముగిసిపోయిందా అంటే ఏమీ ముగిసిపోలేదు. జీవితం అనేటువంటిది, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితం ముగిసిపోయింది. మరొక రకంగా చెప్పాలంటే లోకంలో చెప్తూ ఉంటారు, అంతము కాదు ఇది ఆరంభం అని. అవును, ఒక నూతన జీవితానికి అది ఆరంభం అన్నమాట. భూమి మీద ఎలాగైతే పుట్టినప్పుడు మన జీవితం ప్రారంభమైందో, మరణంతో ఈ భూమి మీద జీవితము ముగిస్తుంది. అలాగనే మరణముతో మరో జీవితం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అది ఎప్పుడు ముగిస్తుంది అని అడుగుతారు కొందరు. అది ఎప్పుడు ముగిస్తుంది అంటే, వాస్తవంగా చెప్పాలి అంటే ఇక్కడ రెండుగా విభజించాలి. అదేమిటి అంటే, ఆత్మ వెళ్ళిపోయి పరదేశంలో ఉండటము, లేదా ఆత్మ వెళ్ళిపోయి ఆ పాతాళములో ఉండటము. ఇదంతా కూడా మనం గమనించినప్పుడు, ఈ ఆత్మ వెళ్ళిపోయి అక్కడ వేదన పొందే స్థలంలో కానీ, లేదంటే ఆత్మ వెళ్ళిపోయి విశ్రాంతి పొందే స్థలంలో కానీ అక్కడికి వెళ్ళటము, ఆ ప్రదేశాన్ని ఏమని అంటూ ఉంటారంటే పాతాళము అని అంటూ ఉంటారు, హేడిస్. అంటే ఆ హేడిస్ అనేటువంటి మాటకు, పాతాళము అనేటువంటి మాటకు అదృశ్య లోకము అని అర్థము, అన్సీన్ రెల్మ్ అని చెప్పేసి అర్థము, అదృశ్య లోకము. ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాం. అక్కడ కూడా ఎంతకాలం ఉంటాము అంటే, అక్కడ కూడా శాశ్వతంగా ఉండమో, అది కూడా ఒక టెంపరరీ ప్లేసే. అది కూడా మనము శాశ్వతంగా ఉండేటువంటి స్థలము కాదు, ఒక తాత్కాలికమైన స్థలమే. చనిపోయిన ఆత్మలన్నీ కూడా అక్కడికి వెళ్తాయి. ఎంతవరకు అంటే, ప్రభు అయినటువంటి యేసు ఆయన రెండవ రాకడలో వచ్చేంతవరకు అప్పుడు ఆత్మలు అక్కడ ఉంటాయి. రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఆ ఆత్మలన్నింటినీ కూడా ఆయన వెంటబెట్టుకొని వస్తాడు. ఆ తర్వాత ఏమవుతుంది అంటే, భూమి మీద ఉన్నటువంటి మనము కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఆకాశము, భూమి, పంచభూతాలన్నీ కూడా లయమైపోతాయి. ఈ ఆత్మలన్నీ కూడా అక్కడ తీర్పులో నిలబడతాయి. ఇక ఆ తర్వాత ఆ టెంపరరీ ప్లేస్ అనేటువంటిది ఉండదు, పాతాళం అనేటువంటిది, హెడీస్ అనేటువంటిది ఉండదు. ప్రకటన గ్రంథంలో తెలియజేస్తూ ఉంటాడు, దానికి ఒక ముగింపు. ఎలాగైతే భూమికి ఒక ముగింపు వచ్చిందో, అంతకాలము కూడా మనుషులు ఉంటారు. క్రీస్తు రెండో రాకడలో భూమి ముగిసిపోతుంది.
అంతేకాదు క్రీస్తు రెండో రాకడలో టెంపరీగా ఆత్మలు ఉండేటువంటి ఆ స్థలం ఉంది కదా, అది కూడా ముగిసిపోతుంది. ఎందుకంటే ఇక మీదట అక్కడికి ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. భూమి ఉంటే చనిపోవటము, అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. ఇక భూమి లేనప్పుడు చనిపోవటము ఉండదు, మృతులు వెళ్ళాల్సిన మృతుల లోకంతో కూడా పని ఉండదు. మృతి పొందిదే కదా మృతుల లోకంతో పని. కాబట్టి క్రీస్తు రెండో రాకడలో ఏం జరుగుతుంది అంటే భూమికి ముగింపు పలుకుతాడు ఆయన, మృతుల లోకానికి కూడా హేడెస్ కూడా ముగింపు పలుకుతాడు. ఇక ఆ తర్వాత ఈ ఆత్మలన్నీ మరి ఎక్కడికి వెళ్తాయి? భూమి లేకపోతే, హేడీస్ కూడా లేకపోతే, పాతాళం లేకపోతే ఎక్కడికి వెళ్తాయి అంటే ఈ ఆత్మలన్నీ కూడా పరలోకము లేదా నరకము అనేటువంటి రెండు నిత్యమైనటువంటి స్థలాలకు వెళ్తాయి. ఇవి నిత్యమైన స్థలాలు. అంతేగాని పాతాళం అనేటువంటిది నిత్యమైనటువంటి ఇటర్నల్ ప్లేస్ కాదు, అది ఒక టెంపరీ ప్లేస్. అంటే పాతాళములో ఉన్నటువంటి విశ్రాంతి పొందే స్థలమైనా లేదా వేదన పొందే స్థలమైనా. కాబట్టి మానవుడు ఈ విషయాలను గురించి ఆలోచన చేయాలి. నాకున్నటువంటి ఆత్మ ఏమిటి అనేటువంటిది ఆలోచన చేయాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఒక కుక్కకి మీరు ఇవాళ మంచి చికెన్ బిర్యానీనో మటన్ బిర్యానీనో పెట్టారు, పెడితే తింది. ఇవాళ ఏదైనా ఉన్నతమైన విషయాలు ఆలోచన చేద్దాం అని కూర్చొని మంచి బిర్యానీ తిన్నాం కాబట్టి ఇవాళ పైన ఉన్న విషయాలు ఆలోచన చేద్దామని అది మరణించిన తర్వాత విషయాన్ని ఆలోచన చేయలేదు. అసలు నా ప్రాణం ఏంటి, నా జీవితం ఏంటి, విజయవాడలో నేను ఇలాగ ఎందుకు బ్రతుకుతున్నానో, నేను ఎందుకు కుక్కలాగా ఉన్నాను, నేను మనిషిలాగా పుడితే వాళ్ళకిలాగా దర్జాగా కారులో తిరిగేదాన్ని కదా అని కుక్క ఆలోచన చేయగలదా? అప్పుడప్పుడు మనం ఆలోచన చేస్తాం, నేను కూడా కారు కొంటే అలా కారులో దర్జాగా వెళ్తాను, నేను కూడా పెద్ద మేడ కట్టుకుంటే, లేదంటే నేను బాగా చదువుకుంటే, నేను కూడా బాగా ఉద్యోగం చేస్తే అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ మీరు కుక్క కనుక చూసి, ఒక కుక్కే కాదు, ఏ జంతువు కూడా అలా ఆలోచన చేయలేదు. అలా ఆలోచన చేయగలిగినటువంటి ఏకైక జీవి ఎవరు అంటే మానవుడు మాత్రమే. ఒకవేళ మనిషి కూడా అది ఆలోచన చేయలేదనుకోండి, ఇక మనిషికి జంతువుకి వ్యత్యాసం ఉండదు. మనిషికి జంతువుకి ఎప్పుడు వ్యత్యాసము అంటే దేవుడిచ్చిన ఆత్మ విషయంలో ఎప్పుడైతే మనిషి ఉన్నతంగా ఆలోచన చేస్తాడో అప్పుడు మాత్రమే మనిషి ఉన్నతమైనటువంటి జీవి అవుతాడు. అంతేగాని డబ్బు సంపాదిస్తేనో, చదువుకుంటేనో, ఉద్యోగం ఉంటేనో, స్టేట్ గవర్నమెంట్ జాబో, సెంట్రల్ గవర్నమెంట్ జాబో, లేకపోతే ఫారిన్ వెళ్తేనో, అక్కడేదో సంపాదిస్తేనో, ఎక్కడ ఏ దేశంలో ఎంత సంపాదించినా, ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ కూడా చచ్చిపోయాడు. ప్రపంచాన్ని గెలిచినటువంటి అలెగ్జాండర్ యొక్క శవం కూడా, శరీరం కూడా మట్టిలో కలిసిపోయింది. ఈ ప్రపంచంలో ఏ మనిషి యొక్క శరీరమైనా ఈ ప్రపంచాన్ని మేము గెలిచాము అనుకునేటువంటి వారందరూ కూడా మట్టిలో కలిసిపోయినటువంటి వారే. మరి మనిషికి ఎప్పుడు ఆ ఉన్నతమైనటువంటి జీవిగా ఉంటాడు అంటే ఎప్పుడైతే ఉన్నతంగా ఆలోచన చేయగలుగుతాడో అప్పుడు మనం ఆ ఉన్నతమైనటువంటి జీవిగా ఉన్నదానికి అర్థం ఉంటుంది. కాబట్టి మనం గమనించవలసింది ఏమిటంటే మనిషి అంటే శరీరం మాత్రమే కాదు, మానవునికి ఆత్మ ఒకటి ఉంది. శరీరం యొక్క ఎదుగుదల, శరీరం యొక్క పోషణ, శరీరం యొక్క అవసరాలు మాత్రమే కాకుండా ఆత్మను గురించి మనం ఆలోచన చేయాలి. ఎలాగైతే పొద్దున లేస్తే ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం కట్టుకుంటాం, మన ఆహారం ఏంటి, మన పానీయం ఏంటి, మన వస్త్రాలు ఏంటి, మన నివాసం ఏమిటి, వీటిని మనం ఆలోచన చేస్తూ ఉంటామో అలాగనే మనం ఏం చేయాలంటే ఆత్మను గురించి, నా ఆత్మ ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది, నేను ఉన్నతమైనటువంటి ఆ స్థలానికి చేరాలంటే ఏం చేయాలి, ఈ విషయాలను ఆలోచన చేయాలి. అలాగనే శరీరంలో ఎలాగైతే బలపడాలని, ప్రతి ఒక్కరు కూడా శరీరంలో బలపడాలని కోరుకుంటారు. ఎవరైనా సరే బలహీనంగా ఉండాలి, ఉఫ్ అంటే ఎగిరిపోయే అంత బలహీనంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారా? కొంతమంది మీరు గమనించినప్పుడు వ్యాధి వస్తే, ముఖ్యంగా టీబీ కనుక వచ్చిందనుకోండి, క్షయవ్యాధి వచ్చినప్పుడు మీరు పేషెంట్ని కనుక చూసినట్లయితే ఎముకల మీద చర్మాన్ని కనుక కప్పితే ఎలా ఉంటుందో చివరి స్టేజ్లో అలా అయిపోతారు. టీబీలో మొత్తము మనిషి యొక్క శరీరంలో ఉన్నటువంటి మాంసం అంతా కూడా హరించిపోతుంది. మొత్తం అంతా కూడా క్షయ అని అంటూ ఉంటారు. అంటే మొత్తం కూడా క్షీణించిపోవటం అనమాట. క్షయము అంటే నశించిపోవటం, అందుకని దాన్ని క్షయవ్యాధి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పుడు అలా ఉండాలని ఎవరు కోరుకోరు, ఎవరైనా సరే బలంగా ఉండాలనే కోరుకుంటారు. నాకు ఇప్పుడు ఎలాగో 40 దాటినాయి కాబట్టి, 50 దాటినాయి కాబట్టి, 60 దాటినాయి కాబట్టి ఇప్పుడు నేను బలహీనంగా ఉండాలని కోరుకుంటున్నానండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? మీరు కావాలంటే అడగండి, ముసలి వాళ్ళని కూడా అడగండి, మీరు ఎలా ఉండాలని అనుకుంటున్నారు అంటే బలంగా ఉండాలనే కోరుకుంటారు. నేను కొంతకాలం క్రితం చూస్తూ ఉన్నాను, మనుషులకు మామూలుగా వయసు అయిపోతున్న కొద్దీ ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి బలము తగ్గిపోతూ ఉంటుంది. కానీ మీరు బరువు పనులు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళని చూడండి, బరువు పనులు చేసేటువంటి వాళ్ళకు వయసు అయిపోయినా కానీ శరీరంలో బలం తగ్గదు. చేతుల్లో కానీ లేకపోతే వాళ్ళ శరీరాన్ని కూడా చూసినప్పుడు చాలా దృఢంగా ఉంటుంది.
దానికి కలిగినటువంటి కారణం ఏమిటంటే వాళ్ళు బరువును ఎత్తారనుకోండి, బరువు ఎత్తేటప్పుడు ఈ ఫింగర్స్లో చాలా స్ట్రెంత్ కావాలి, చేతిలో స్ట్రెంత్ కావాలి, షోల్డర్స్లో. అందుకనే బరువు పనులు చేసేటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ శరీరం అంతా కూడా బలంగా ఉంటుంది. మనం ఎలాగో బరువు పనులు చేయకుండా కూర్చొని తింటమే కాబట్టి ఇనుము బయట వేస్తే ఎలాగైతే ఎండకెండి వానకు తడిసి తుప్పెక్కిపోతుందో అలాగ మన జాయింట్లన్నీ కూడా పాడైపోతాయి. ఉంటాయి జాయింట్లు ఇలాంటి కటకట్ట అంటూ ఉంటాయి. కూర్చొని లేవాలంటే మోకాళ్ళు రావు, 4 అడుగులు వేయాలంటే కాళ్ళు పనిచేయవు, తినాలంటే నోరు పనిచేయదు, ఒకవేళ లోపలికి వెళ్తే జీర్ణశక్తి ఉండదు, అంటే లోపల ఉన్నటువంటి పేగులు పనిచేయవు. ఆ తర్వాత బయటికి రావాలంటే బయటికి వెళ్ళాలంటే చాలామందికి మలబద్ధకాలు, అంటే ఆ సిస్టమ్ కూడా పనిచేయదు, పెద్ద పేగు అదేమీ కూడా పనిచేయదు. గాలి సరిగా పీల్చుకోవాలంటే ఊపిరితిత్తులు పనిచేయవు, లోపల ఉన్నటువంటి కిడ్నీలు అయితేనేమి కాలేయం అయితేనేమి ఏది కూడా సరిగా పనిచేయదు. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకి ఎంత వయసు అయిపోయినా కానీ మనం ఇంకా బలంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. అందుకనే డాక్టర్లు చెప్తూ ఉంటారు, ఎంత వయసు అయిపోయినా కానీ వ్యాయామం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. కొంతమంది అంటూ ఉంటారు, ఇంట్లో అంట్లు తోముతున్నాం, బట్టలు ఉతుకుతున్నాం, ఇదంతా వ్యాయామం కాదని. ఇదంతా వ్యాయామం కాదు. మనం తోమేటువంటి అంట్లు అయితేనేమి, ఉతికే బట్టలు అయితేనేమి పెద్ద పెద్ద బరువులు కాదు, చేతికి కొంత బరువు అనేటువంటిది ఎత్తుతూ ఉంటే చేతిలో ఉన్నటువంటి ఆ గ్రిప్ స్ట్రెంత్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. కావాలంటే మీరు గమనించండి, యూట్యూబ్లో కూడా కొట్టి చూడండి, 60 సంవత్సరాల వృద్ధులు కూడా ఎంత బలంగా ఉంటూ ఉన్నారు కండలు తిరిగి. 85 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా నేను ఒకసారి ఒక సైక్లిస్ట్ని చూస్తూ ఉన్నాను, 91 సంవత్సరము సైకిల్ బ్రహ్మాండంగా రేసుల్లో తొక్కినట్టు తొక్కుతున్నాడు. 90 years ఓల్డ్ మ్యాన్. ఆయన యవనంలో ఉన్నప్పటి నుంచి కూడా సైకిల్ తొక్కుతూనే ఉన్నాడట. సైకిల్ తొక్కటం ఆయనకి హాబీ అన్నమాట. రోజు సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు 91 సంవత్సరాల్లో. మనం 91 సంవత్సరాల్లో సైకిల్ని తొక్కటం కాదు, మనం నడవటానికి మన కాళ్ళు పనికిరావు. కారణం ఏమిటంటే మనం ఉపయోగించాం. మనం ఎంతసేపటికి కూడా మన భౌతికమైన శరీరాన్ని చూస్తూ ఉంటాం, మంచిదే. కానీ ఆ శరీరాన్ని గురించి కూడా సరైనటువంటి శ్రద్ధ మనం తీసుకునేది లేదు. అందుకనే మనం గమనించినప్పుడు ఇవాళ రేపు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 బతికితే చాలని మనం కోరుకుంటూ ఉన్నాం. అయితే శరీరం బలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, బలహీనంగా ఉండాలని ఎవరు కోరుకోరు. కాకపోతే బలంగా ఉండాలని కోరుకుంటాం, కానీ బలంగా ఉండటానికి నేనేం చేయాలి అనేటువంటి చెయ్యం. బలంగా ఉండే ఆహారం తినం, బలహీనపడే ఆహారం తింటాం. మనకు తెలుసు బిర్యానీలు మంచిది కాదని, తింటే మనకు బలం రాదు, బలహీనం వస్తుందని. అయినా ఏం చేస్తాం, వైట్ రైస్ కావాలా బిర్యానీ కావాలా అంటే బిర్యానీనే కావాలని అంటాం. టీలు కాఫీలు మంచిది కాదని మనకు తెలుసు, ఆరోగ్యాన్ని పాడు చేస్తే బలహీన పడతామని. అయినా సరే మనం ఏం చేస్తాము, టీ తాగకుండా ఉండలేనండి అనేవాళ్ళు ఉన్నారు. చక్కెర మంచిది కాదనేటువంటిది మనకు తెలుసు, అయినా సరే చక్కెర లేకుండా టీ ఇవ్వమంటారంటే ఆ మాత్రం దానికి టీ ఎందుకు వద్దులే అని అంటాం. అంటే మనం ఏమిటి అంటే ఏది ఉండటం, మన కోరికేమో మనం బలంగా ఉండాలని కోరిక ఉంది, కానీ మనం చేసే పనులన్నీ కూడా బలహీనంగా ఉండటానికే చేస్తూ ఉన్నాం. అందుకనే ఏమవుతున్నామంటే మనం బలహీన పడుతూ ఉన్నాం. కానీ ఆత్మ విషయంలో కూడా, శరీర విషయంలో బలం ఎలాగైతే ఉంటుందో ఆత్మ విషయంలో కూడా బలపట్టం ఉంటుంది, ఆత్మ విషయంలో కూడా ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. అలా ఎదగాలి అంటే ఆ ఎదుగుదలకు సంబంధించిన కార్యాలు చేయాలి. ఎలాగైతే బలంగా ఉండాలంటే శరీరమో దానికి సంబంధించినటువంటి శ్రద్ధ మనం చూపినప్పుడు, ఆ కార్యాలు చేసినప్పుడే బలపడతామో, ఆత్మ విషయంలో కూడా మనము దానికి అనుగుణంగా కార్యాలు చేసినప్పుడు మాత్రమే బలపడతాం. కొందరికి ఆత్మీయంగా ఎదగాలని ఉంటుంది, క్రీస్తులాగా ఎదగాలని ఉంటుంది, దైవిక స్వభావంలో ఎదగాలని ఉంటుంది, కానీ దాని కొరకు ఏమి చేయరు. పొద్దున్న లేచిన తర్వాత వాళ్ళు ఏం చేయరు. ఏమి చేయకపోతే మనం ఎదగం. ఏమీ తినలేదనుకోండి మనం బలంగా తయారవ్వం, ఏమీ వ్యాయామం చేయలేదనుకోండి బలంగా తయారవ్వం. కాబట్టి మనం బలంగా తయారవ్వాలన్న కోరిక సరిపోదు, దానికి మనం ఏం చేయాలో అది చేయాలి. అలాగనే ఆత్మ సంబంధంగా కూడా మనం బలంగా తయారవ్వాలంటే ఏం చేయాలో అవి చేయాలి. బలంగా తయారవ్వాలంటే దేవుని వాక్యం అనే ఆహారాన్ని తీసుకోవాలి. అంతేకాదు మనం గమనిస్తూ ఉన్నాం, ప్రార్థనా జీవితం అనేటువంటిది మనల్ని అత్యంత బలవంతులుగా చేస్తూ ఉంటుంది. అంతేకాదు హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి నా హృదయం స్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనకు నోటిని చూస్తే అర్థమవుతుంది. శరీరం బరువు మనం ఎట్లా చూసుకుంటామో, ఎత్తు ఎలా చూసుకుంటూ ఉంటామో, ఒక టెంపరేచర్ ఉందా లేదా అనేటువంటిది ఎట్లయితే చూసుకోవటానికి, లేదంటే
ఈరోజు రక్తంలో కూడా పరీక్షలు అనేక రకాలైనటువంటి బ్లడ్ టెస్టులు ఉన్నాయి, వాటిని బట్టి చెప్తూ ఉంటారు. మరి ఆత్మస్థితిని నేను ఎట్లా టెస్ట్ చేయగలను అంటే దానికి కూడా ఒక టెస్ట్ ఉంది. అంటే భౌతికమైనటువంటి ఈ ఎక్విప్మెంట్లు ఏమీ కూడా దానికి పనికిరావు, కానీ హృదయాన్ని ఎట్లా ఉంది అనేటువంటిది, హృదయం యొక్క స్థితిని నోరు చెప్తూ ఉంటుంది. హృదయంలో ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి మన టెస్ట్ ఏమిటి అంటే మన నోరే, నోటి మాటలే. దీనికి ₹1 కూడా టెస్ట్కి ఖర్చు అవ్వదు. ఈవెన్ బ్లడ్ టెస్ట్ చేయాలంటే, మరి ఏదైనా టెస్ట్ చేయాలంటే ఖర్చు అవుతుంది. ఒక మనిషిని ఆత్మీయంగా టెస్ట్ చేయాలంటే పావలా బిల్ల కూడా ఖర్చు ఉండదు. వాళ్ళ ఆత్మీయ స్థితి ఏంటో చెప్పండి అంటే చెప్పొచ్చు. ఎలా చెప్తారు అంటే హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నోటి మాటల్ని కనుక పరీక్షగా పెట్టామనుకోండి, వాళ్ళ ఆత్మీయ స్థితి ఏమిటో అర్థమైపోతుంది. కాబట్టి మనము నోటి మాటలు చాలా జాగ్రత్తగా మనము ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే జాగ్రత్తగా ఉంచుకోవాలనుకుంటున్నా కానీ వచ్చేస్తుందంటే అవును వచ్చేస్తుంది. హృదయంలో ఉన్న దాన్ని బట్టి నోరు వచ్చేస్తుంది. హృదయం బాగుంటే నోటి మాటలు బాగుంటాయి. హృదయం బాగుంటే ఆలోచనలు అనేటువంటివి బాగుంటాయి. క్రియలు బాగుంటాయి, జీవితం బాగుంటుంది. కాబట్టి మనం దాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా దైవికమైనటువంటి స్వభావంలో ఎదగటం అంటే మనం గమనించాము ప్రేమ. దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనటువంటి వాడు దేవుడిని ఎరగడు. కాబట్టి మనం ప్రేమ విషయంలో ఎదగవలసినటువంటి అవసరం ఉంది. ప్రేమ అనేటువంటిది లోకంలో ఉన్నటువంటి ప్రేమ స్వార్థపూరితమైనటువంటి ప్రేమ అనేటువంటిది మనం గమనించాం. ముఖ్యంగా ఈ ప్రేమ విషయంలో మనుషులు 4 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి, అసలు ప్రేమ అనేటువంటిది లేని వాళ్ళు. ఈరోజు మనుషులు మరబొమ్మల్లాగా, యంత్రాల్లాగా మారిపోతూ ఉన్నారు. వాళ్ళలో ప్రేమ అనేటువంటిది పూర్తిగా చచ్చిపోతుంది. అసలు పూర్తిగా ప్రేమ అనేటువంటిది ఉండటం లేదు. అసలు వీళ్ళు మనుషులా లేకపోతే వీళ్ళు మరబొమ్మలా అనేటువంటి ఆలోచన వస్తూ ఉంది. ఒక్కోసారి తిట్టేటప్పుడు కూడా నువ్వు మనిషివా పశువా అంటూ ఉంటారు. ఆ ప్రేమ అనేటువంటిది ఉండటం లేదు. రెండవది, వాళ్ళు ప్రేమించరు కానీ, మొదట ప్రేమించరు కానీ ఎవరైనా ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తారు. ఇది రెండవ గుణం. మూడవ వర్గం ఏమిటి అంటే మొదట ప్రేమిస్తారు, వాళ్ళని ప్రేమించని చూడరు, కానీ అటు నుంచి ప్రేమ రాకపోతే ప్రేమించడం ఆపేస్తూ ఉంటారు. ఎక్కువగా ప్రార్థనకు వచ్చే వాళ్ళు కూడా ఇలాగనే దేవుడు చెప్పాడని ప్రేమించినప్పటికీ అటువైపు నుంచి ఆ ప్రేమ రాకపోతే, లేదా అటువైపు నుంచి వాళ్ళు ద్వేషిస్తే, లేదా అటువైపు నుంచి వాళ్ళు కీడు చేస్తే, హాని చేస్తే వీళ్ళు ప్రేమించడం ఆపేస్తారు. ఈరోజు మనం మన శత్రువులను ప్రేమిస్తున్నామా అంటే ప్రేమించాం. ఈరోజు మనల్ని ఎవరైనా తిట్టారనుకోండి, వాళ్ళని ప్రేమిస్తామా అంటే, తిడితే మనం ఎట్లా ప్రేమిస్తాం? నాకు రోషం లేదా, నేను మనిషిని కాదా అని అంటూ ఉంటాం. ఈరోజు మనకి ఎవరైనా హాని చేశారనుకోండి, మనం వాళ్ళని ప్రేమిస్తామా అంటే, నాకంత హాని చేయాలనుకుంటే నాకంత చేస్తే నేను ఎలా ప్రేమిస్తాను అని అంటాం. అంటే మనము మొదట ప్రేమించాం కానీ అటువైపు నుంచి ఆ ప్రేమ తిరిగి రాకపోయేసరికి మన ప్రేమను ఆపేసాం. కానీ 4వ వర్గం ప్రజలు, ముఖ్యంగా దేవుడు ఎలాగైతే ఉన్నాడో, దేవుడు మొదట ప్రేమిస్తున్నాడు. అటువైపు నుంచి ఏమొచ్చినా కానీ, అంటే అటువైపు నుంచి దూషించినా, అటువైపు నుంచి వాళ్ళు కీడు చేసినా, అటువైపు నుంచి హాని చేసినా, క్రీస్తు ప్రభునే మీరు తీసుకోండి, క్రీస్తు ప్రభుని సిలువ వేసి చంపారు. సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలేశారు. కానీ ఆయన వాళ్ళని ప్రేమించాడు. అలాగా ఆ దైవికమైనటువంటి ప్రేమను నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 4వ వర్గము అటువంటి నిస్వార్థమైన ప్రేమ. అస్సలు లేరని చెప్పలేం. భూమి మీద అలాంటి ప్రేమ ఉన్నోళ్ళు ఎక్కడున్నారో చూపించండి అన్నాడు ఒక ఆయన. అస్సలు లేరని చెప్పలేం. నువ్వు లేకపోతే ప్రపంచం అంతా లేదన్నా. కాబట్టి అటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఉన్నారు. ఒకవేళ నువ్వు వాక్యాన్ని నేర్చుకుంటే, నువ్వు వాక్యంలో ఎదిగితే, నువ్వు కూడా అటువంటి ప్రేమ కలిగిన వ్యక్తిగా మారుతావు. ఖచ్చితంగా అది సాధ్యపడుతుంది. అదేమి అందని ద్రాక్ష పండు కాదు. ఈరోజు ఒక బాడీ బిల్డర్ని మీరు పెట్టుకొని, మీరు జిమ్ముల్లో చూస్తూ ఉంటారు కదా, పెద్ద పెద్ద శరీరాలు బాడీ బిల్డర్స్ ఉంటారు. అలా నేను మారటం సాధ్యమవుతుందంటే ఖచ్చితంగా అవుతుంది. 100% అవుతుంది. వాళ్ళేం పైనుంచి దిగి రాలేదు ఆ శరీరంతో. పుట్టినప్పుడు మనకులాగానే పుట్టారు. మీరు ఏ బాడీ బిల్డర్ అయినా చూడండి, ఆ బాడీ బిల్డింగ్ని చూసేటప్పుడు వాళ్ళు మొదలు పెట్టడానికి ముందు మనకులాగానే ఉన్నారు. అప్పుడప్పుడు మీకు ఒబెసిటీతో ఉన్నటువంటి వాళ్ళని, కొంతమంది ఊబకాయంతో ఇంత శరీరాలు ఉన్న వాళ్ళని చూపిస్తూ ఉంటారు. మీరు చూడండి, బిఫోర్ ఆఫ్టర్ అని వేస్తూ ఉంటారు. వాళ్ళు అంతకు ముందు, కానీ నేను మారాలి అని వాళ్ళకు ఒక ఆలోచన వచ్చి ఒక బలమైన ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళు స్లిమ్గా తయారవుతూ ఉంటారు. నిజంగా ఆశ్చర్యపోతూ ఉంటాం, వీళ్ళు ఇంత సన్నగా ఎలాగ తయారయ్యారని చెప్పేసి. అంటే వాళ్ళలో ఏమిటి అంటే, నేను అలాగ మారాలి అనేటువంటి ఒక కృత నిశ్చయం అనేటువంటిది ఉంది. ఆ బలమైనటువంటి కోరిక ఏం చేసిందంటే, వాళ్ళు అలా మారటానికి కావాల్సిన కృషిని చేయించింది. వాళ్ళు మారారు. ఈరోజు మనం కూడా కోరిక ఉంటే మాత్రం సరిపోదు. దైవిక స్వభావం ఉండాలన్న కోరిక ఉంటే మాత్రం సరిపోదు. అలా ఉండటానికి మనం ఏం చేయాలో దాన్ని మనం చేసినప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క స్వరూపంలో ఎదగగలం. కాబట్టి మనం అలా ఎదగటం అనేటువంటిది అసాధ్యమైన విషయం ఏమీ కాదు. ఎవరైతే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో అలాగే ఎదిగేటువంటి అవకాశం ఉంది.
కాబట్టి ఈరోజు మనము మనిషి ప్రేమించటము అనేటువంటిది అవసరమో, అయితే ఈ ప్రేమ అనేటువంటిది ఎవరెవరి వల్ల నేను చూపించాలి. ముఖ్యంగా ఇంతకుముందు మనం చూసాం కదా, నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను. ఇది పూర్తిగా తప్పు. మనం దేవుని దగ్గర కనుక ప్రేమ నేర్చుకుంటే అలా కాదు. మొట్టమొదట మనిషి దేవుణ్ణి ప్రేమించాలి. అది బైబిల్లో మనకు ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ. మనము చూసాము మత్తయి సువార్త 22వ అధ్యాయం మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభువును ఒక ప్రశ్న అడిగాడు. ఆజ్ఞలన్నింటిలో కూడా ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమిటి అని చెప్పేసి అడిగాడు. అడిగినప్పుడు 22వ అధ్యాయం 36వ వచనంలో, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అనున్నదియే అని చెప్పేసి అన్నాడు. ఇది ముఖ్యమైనదియు మొదటిదియు నైన ఆజ్ఞ. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి అనేది రెండో ఆజ్ఞ. అంటే మనిషి దేవుణ్ణి ప్రేమించాలి. పోనీ మరొక రకంగా చెప్తే అర్థమవుతుందేమో, మనిషి డబ్బును ప్రేమించాలి అన్నాం అనుకోండి. డబ్బును ప్రేమించడం అదేంటి, అసలు ఎప్పుడు వినలేదే, అట్లెట్లా ప్రేమిస్తారు అని అంటామా? అసలు మనం చెప్పాల్సిన పని లేదు. మనిషి డబ్బును ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే, ఈవేళ మీ చేతిలో నుంచి డబ్బులు కింద పడిపోయినాయి అనుకోండి, ఏం చేస్తాం మనం? అని మనం అంటే మనం కాదనుకోండి, చిన్నప్పుడు కూడా మనకు తెలియకముందు ఏం చేసాం? తెలియక కాదు, కొంతమంది ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా, ఇప్పుడు కూడా మీరు గమనించండి, ప్రార్థనకు వచ్చేవాళ్ళు కింద డబ్బు పడిపోయింది అనుకోండి, తీసిలా కళ్ళకు అద్దుకుంటూ ఉంటారు. నేను అప్పుడప్పుడు చెప్తాను, ఎందుకు అద్దుకున్నావు అన్నావు, డబ్బులు కదా అన్నాడు ఒక ఆయన. ఇలా హత్తుకోవటం అంటే ఏంటో తెలుసా? ఆరాధించటం. అది నువ్వు ఎప్పుడైతే హత్తుకున్నావో నువ్వు డబ్బును ఆరాధిస్తున్నావు. డబ్బుకు విలువివ్వు, కానీ డబ్బును ఆరాధించొద్దు. మనమున్న దేశంలో డబ్బుని ఒక దేవతగానే చేసి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, లక్ష్మి అని పేరు పెట్టి ఆ లక్ష్మీదేవిని పూజ చేస్తూ ఉంటారు. పొద్దున్నే సాంబ్రాణి వేయటము, గంట కొట్టటము, దాన్ని లిటరల్గా వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు మనం నమ్మేటువంటిది ఏమిటంటే, ఇదంతా కూడా దేవుడే చేశాడు. డబ్బు దేవుడు కాదు, దేవుడు వేరే ఉన్నాడు. డబ్బును దేవుడు చేయకూడదు. ఈరోజు లోకంలో మన చుట్టూ ఉన్న ప్రజలు కొంతమంది ఉన్నారు, చదువును ఒక దేవత చేస్తూ ఉంటారు. పొరపాటున పుస్తకం కాలుకు తగిలింది అనుకోండి, దాన్ని కూడా మళ్ళీ తప్పైపోయిందని లెంపలేసుకొని మరి కళ్ళకు అద్దుకుంటూ ఉంటారు. అంటే మనమున్నటువంటి ఈ చుట్టూ ఉన్న మనుషుల్ని చూసి మనం వాటిని దేవుడు అని భావిస్తూ ఉంటాం. కానీ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మనము దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధించాలి. అయితే దేవుణ్ణి ఆరాధించటం మాత్రమే కాదు, దేవుణ్ణి ప్రేమించాలి. ఏదో యాంత్రికంగా చేయటం కాదు పని అనేటువంటిది ఆరాధన. ఉదాహరణకు వీళ్ళు ఇలాగ సాంబ్రాణి వేసి గంట కొట్టడమో, పొద్దున్నే పూజ చేయటమో ఉంది కదా, ఈ పని చేయటానికి ఒక రోబోని తయారు చేశారనుకోండి. ఈవేళ ప్రతిదానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడు చేశారు కదా. మొన్న నేను కొంతకాలం క్రితం చూస్తూ ఉన్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఎదిగిపోయింది అంటే కృత్రిమ మేధస్సు. మనకి ఇప్పుడు మీరు గూగుల్లో కానీ లేకపోతే యాపిల్ ఫోన్లో కానీ మీరు హాయ్ సిరి అనగానే మీకు యాపిల్లో అది సిరి వచ్చేస్తూ ఉంటుంది. లేకపోతే హాయ్ గూగుల్, హలో గూగుల్ అని చెప్పేసి అన్నారనుకోండి, గూగుల్ వస్తూ ఉంటుంది. దానిలో ప్రతి మొబైల్ ఫోన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత అంటే, చాలామందికి ఆ ఫోన్ అట్లా వాడుతున్నారో లేదో తెలియదు, కానీ ఈరోజు మనం ఎవరిని ఏమి అడగాల్సిన పని లేదు. ఇవాళ బయట వాతావరణం ఎట్లా ఉందని మనం అడగాల్సిన అవసరం లేదు. మన సొంత లాంగ్వేజ్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. మీరు వెళ్ళిపోయి మీ ఫోన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తెలుగులో పెట్టుకోండి. తెలుగులో పెట్టుకొని, అది కూడా నాకు తెలంగాణ తెలుగు అంటే ఇష్టం అనుకోండి, వెంటనే హాయ్ సిరి అని చెప్పేసి నువ్వు తెలంగాణ తెలుగులో మాట్లాడగలవా అంటే వెంటనే మాట్లాడుతుంది. తెలంగాణ తెలుగు కాదు, హైదరాబాద్ తెలుగులో ఉర్దూ తెలుగు నువ్వు మిక్స్ చేసి మాట్లాడగలవా అంటే వెంటనే లైన్లోకి వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు చిత్తూరు జిల్లా తెలుగు మాట్లాడగలవా, తమిళ్ తెలుగు కలిపి అంటే వెంటనే లైన్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి మించి మాట్లాడుతుంది అది. ఇంక వాళ్ళన్న అలా మాట్లాడలేరేమో కానీ వాళ్ళకి మించి మాట్లాడుతుంది. అంతేకాదు, దాన్ని ఇప్పుడు బయట వాతావరణం ఎట్లా ఉంది అనగానే, విజయవాడలో సింగనగర్ వాతావరణం ఎట్లా ఉంది చెప్పు అనగానే ఇప్పటికిప్పుడు చెప్పేస్తుంది అది క్షణంలో. అంతేకాదు, విజయవాడ సింగనగర్ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ ఎలా ఉంది చెప్పు అంటే ఇప్పటికిప్పుడు చెప్పేస్తుంది. మీరు ఎవరికైనా ఫోన్ చేసి అవును అలాగే ఉందా ట్రాఫిక్ అని కొట్టి చూడండి, అలాగనే ఉంటుంది. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకా కావాలంటే ఈ మొబైల్ ఫోన్ మీరు ఆన్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, ఆన్ చేసి మీరు కనుక పెట్టుకుంటే మీ మాటలన్నీ అది వినేస్తుంది.
మీ మాటలని వింటుంది. ఒక మనిషి ఎలా వింటున్నాడో వింటుంది. ఒకవేళ మనం మర్చిపోయామనుకోండి, నిన్న నేను ఎవరితోనో మాట్లాడదాం అనుకున్నాను అనగానే వెంటనే గుర్తు చేస్తుంది అది. కాకపోతే ఫోన్లో అట్లా ఎవరు వాడటం లేదు, కానీ ప్రతి ఫోన్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఇవాళ నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుంది చెప్పు అంటే అది చెప్పేస్తుంది. ఇందులో పెట్టుబడి పెట్టు, అందులో పెట్టుబడి పెట్టు. నా మాటలే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి మీకు గూగుల్లో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న డాటా మొత్తం దాని దగ్గర ఉంది. విజయవాడలో ఎక్కడ స్థలం కొంటే ధరలు బాగా ఉంటే మంచి లాభం వచ్చింది చెప్పంటే చెప్పేస్తుంది. మనం ఏదేదో ఎవరెవరినో అడుగుతూ ఉన్నాం, కానీ కృత్రిమ మేధస్సు అనేటువంటిది ఎంత డెవలప్ అయిపోయిందంటే అంత డెవలప్ అయిపోయింది. ఇంకా కావాలి అంటే ఒకవేళ మనం పక్కన వాళ్ళని ఎవరినైనా అడిగితే తప్పుడు సలహాలు ఇస్తారేమో, కానీ అది ఇచ్చేటువంటి సలహాలు అన్నీ కూడా ఎవిడెన్స్ బేస్డ్. అది ఇచ్చేటువంటి ప్రతి సలహా కూడా ఎవిడెన్స్ బేస్డ్. అంటే ఏదైతే బయట ఎవిడెన్స్ ఉందో ఆ రుజువుల్ని బట్టి అది చెప్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. అంతేగాని నోటికొచ్చిన మాట మాట్లాడదు అది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఒక మరబొమ్మను తయారు చేసి దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి జత చేసి నువ్వు పొద్దున్నే లేవగానే సాంబ్రాణి కడ్డీలు తీసుకొని వచ్చి ఇక్కడ పలానా దేవుడు బొమ్మ ఎదుటో దేవత బొమ్మ ఎదుటో నువ్వు దాన్ని వెలిగించాలి, అగ్గిపెట్టు కూడా చేతికి ఇచ్చాం, నువ్వు దాన్ని వెలిగించాలి, వెలిగించి గంట కొట్టాలి అని అన్నారనుకోండి. చక్కగా ఒకవేళ పంచి కట్టుకోవాలంటే పంచి కట్టుకొని, పొద్దున్నే అది ఒకవేళ పీట మీద కూర్చోవాలంటే పీట వేసుకొని పీట కూర్చొని దాని మీద అది వెలిగించి అది గంట కొడుతుంది. ఇప్పుడు అది ఆరాధించటం అవుతుందా? రోబో ఒకవేళ అలా చేసింది అనుకోండి, దాన్ని ఆరాధనని మీరు అంటారా? రోబో పాపం పొద్దున్నే లేచి అలా చేసినా కానీ దాన్ని ఆరాధనని మనం అనం. ఒకవేళ అలా కాదు, మనం ఎలాగైతే క్రైస్తవులం పొద్దున్నే లేస్తూ ఉన్నామో, లేచిన తర్వాత మనము మోకరించి ప్రార్థన చేసుకున్నామో, ఒక మరబొమ్మను తయారు చేసి దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జత చేసాం. అది కూడా పొద్దున్నే లేచి మనకులాగానే అదేం చేస్తుందంటే మోకరించింది, మనకులాగానే ఇంకా మనం ఎలాగైతే ప్రార్థన చేస్తామో విని సేమ్ మనం చేసిన ప్రార్థనే అది చేసింది. ఇప్పుడు దాని ప్రార్థనని అంటామా మనం? అనము. ఏం మిస్ అయింది అందులో? పోనీ రోజు నాకు లాంటి ఒక మరబొమ్మను చేసి నేను చెప్పినట్లుగానే ప్రసంగం దానికి ఒక చిప్ వేసి ఫీడ్ చేశారనుకోండి, నా ప్రసంగాలన్నీ విని 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 కూడా మీరు మర్చిపోతారు. అదే మీ స్థానంలో అక్కడ ఒక రోబో కనుక కూర్చుందనుకోండి, ఈ ప్రసంగాలన్నీ దానికి 100% గుర్తుంటాయి, ఒక్క పళ్ళు కూడా మర్చిపోదు. అది లేపి నించోబెట్టి పోయిన వారం ప్రసంగం చెప్పు అంటే ఇదే టోన్ తోటి, ఇంకా చెప్పాలంటే నేను ఎలాగైతే మాట్లాడుతున్నానో డిట్టో అలాగనే చెప్తుంది. అలా చెప్పినా కానీ దాన్ని మనం అంగీకరిస్తామా? ఎందుకు అంగీకరించాం? అది చేసేదేంటి, టేప్ రికార్డు కూడా నొక్కితే సేమ్ రిపీట్ చేస్తుంది. మనం అంటూ ఉంటాం కదా, అది చెప్పేదేంటి, టేప్ రికార్డు కూడా నొక్కామనుకోండి, రికార్డ్ చేసామనుకోండి. ఈరోజు కూడా రికార్డర్లు ఉన్నాయి, దీనిలో వాయిస్ రికార్డర్ ఉంది. వాయిస్ రికార్డర్ నొక్కి రిపీట్ చేయమంటే రిపీట్ చేస్తుంది. ఇది ఒక మిషన్, అంతే కదా, ఇది ఒక మిషన్. దీనికి హ్యూమన్ ఎమోషన్స్ అనేటువంటివి లేవు. హ్యూమన్ ఎమోషన్స్ని ఎవరు కూడా ఇవ్వలేరు, అది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అంటే దేవుడు నాలో నుంచి ఏం కోరుకుంటున్నాడంటే నేను చేసేటువంటి క్రియలు మాత్రమే కాదు, అందులో నా ఎమోషన్ అనేటువంటిది ఉండాలి. అంటే నేను ఒక పాట పాడినా, నేను ఒక ప్రార్థన చేసినా, నేను ఆరాధనకి వచ్చి కూర్చున్నా, ఈరోజు రోబోలాగా వచ్చి కూర్చొని ఎటో ఆలోచన చేస్తూ ఉంటాం. రావాలి కాబట్టి వచ్చాం, అయిపోయి ఆమె అనగానే లేచి వెళ్ళిపోతూ ఉంటాం. మీకు మరబొమ్మకి పెద్ద తేడా లేదు. మీరు పాట పాడేటప్పుడు అందరూ పాడుతున్నారని పెదవి కలిపారనుకోండి, ఒక పెదవి కలిపారనుకోండి, మీ ఎమోషన్స్ అందులో కనుక జత అవ్వకపోతే మీకు రోబోకి ఏమీ వ్యత్యాసం లేదు, అది అంగీకరించబడేటువంటి ఆరాధన అవ్వదు. కాబట్టి దేవుడు అడిగినటువంటిది ఏమిటి అంటే, ఇక్కడ వచ్చి ఆయన అడిగాడు, ఆజ్ఞలన్నిటిలో కూడా ప్రధానమైన ఆజ్ఞ ఏమిటంటే ప్రేమ. ఈ ప్రేమ అనేటువంటిది రోబోకు ఉండదు, మరొక రకంగా చెప్పాలంటే ఎమోషన్. కాబట్టి అది చేయమంటే క్లీను చేస్తుంది, కానీ ప్రేమ ఉండదు. ఈరోజు మనలో ఉండవలసింది ఏమిటంటే ఆ ప్రేమ. మనము గత వారాల్లో కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం కూడా మనం గమనించేటప్పుడు, మనం ఎంత చేసినా కానీ ఒక రోబోలోగా గనక మనం చేసినట్లయితే దానివల్ల ప్రయోజనం ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 1వ వచనంలో, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడినా ప్రేమ లేని వాడనైతే మ్రోగే కంచు గనగనలాడే తాళముగా ఉంటాను. అంటే ఒక రోబో ఎలాగైతే ఉంటుందో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నట్లుగా మనుష్య భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినా ప్రేమ లేని వాడనైతే, ఈ ప్రేమ అనేటువంటిది ఏం చేస్తుందంటే దానికి మనకు ఒక వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆ ప్రేమే గనక లేకపోతే నేను ఇక్కడ చెప్తున్నాడు మ్రోగే కంచు గనగనలాడేటువంటి తాళంగా ఉంటాను. 2వ వచనంలో, ప్రవచించే కృపావరం కలిగి మర్మాలన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడనైనా కొండలను పికిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను.
మనిషి భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా, కృపావరాలు కలిగి ఉన్నా, ప్రవచించేటువంటి వరాలు నేను కలిగి ఉన్నా, ఒకవేళ మర్మాలంతా జ్ఞానమంతా ఎరిగిన వాడనైనా, ప్రేమ లేని వాడినైతే, నాకుండేది ఏంటి జ్ఞానం? ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కనుక పెట్టినట్లయితే, మనము జత చేసినట్లయితే ఒక రోబోకి మనకంటే మేధస్సు ఎక్కువ ఉంటుంది. మనం ఎంత నేర్చుకున్నా తెలుగే చక్కగా మాట్లాడలేం. అదే ఒక రోబో ఉందనుకోండి, ఎట్లా మాట్లాడుతుందో అసలు నేను చూసి ఆశ్చర్యపోయాను. తెలంగాణ భాషలో మాట్లాడంటే మాట్లాడుతుంది, వెంటనే హైదరాబాద్ తెలుగు మాట్లాడంటే మాట్లాడుతుంది, ఉర్దూ తెలుగు కలిపినటువంటి హైదరాబాద్ మాట్లాడంటే మాట్లాడుతుంది. అసలు దానికి రాని భాష లేదేమో. జపనీస్ మాట్లాడు అంటే వెంటనే జపాన్ నాకు కొంచెం లేట్ పడుతుంది, 30 రోజుల్లో జపాన్ భాష పుస్తకం తెచ్చుకొని చదువుకున్న తర్వాత నాకు 30 days టైం ఇవ్వనది. అదే మనల్ని జపాన్ భాషలో మాట్లాడన్నాం అనుకోండి, తల కిందకి కాళ్ళు పైకి పెడితే కూడా అది ఇప్పుడు అయ్యే పని కాదు. మనం అంటాం వయసు అయిపోయింది కదా, ఇప్పుడు నేను నేర్చుకోలేనని. ఇంకా చెప్పాలంటే మనకంటే అది మేధస్సు అనేటువంటి విషయంలో మించిపోయింది. కానీ మనకు ఉన్నటువంటి ఎమోషన్స్ అనేటువంటి దానికి లేవు, దానికి రావు, అది ఎప్పటికీ కూడా దానివల్ల కాదు. ఇంకా చెప్పాలంటే దాన్ని తయారు చేసినటువంటి ఈ శాస్త్రవేత్తలు ఉన్నారు కదా, వాళ్ళు తల కిందకి కాలు పైకి పెడితే కూడా దానికి కృత్రిమ మేధస్సు అయితే ఇవ్వగలిగారు, కానీ సహజమైన మేధస్సుని ఎవరు ఇవ్వలేరు. అది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అంటే మనలో జ్ఞానం అనేటువంటిది ఉంది, కానీ ప్రేమ లేకపోతే ఆ జ్ఞానం వట్టిదే. 2వ వచనంలో చెప్తున్నాడు, ప్రవచించే కృపావరం కలిగి మర్మాలంతా జ్ఞానమంతా ఎరిగిన వాడనైనా. ఎంత జ్ఞానము నాకున్నా కానీ కొండలను పిగిలింపగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడనైనా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. కాబట్టి ప్రేమ అనేటువంటిది మన జీవితానికి ఒక అర్థాన్ని తీసుకొని వస్తుంది. ముఖ్యంగా క్రైస్తవ జీవితానికి ఒక అర్థాన్ని తీసుకొని వచ్చేది ఏమిటంటే ప్రేమే. ఈ ప్రేమ ఎప్పుడైతే లేకుండా పోతుందో నేను పూర్తిగా వ్యర్థుడని అయిపోతాను. అంతేకాదు 3వ వచనంలో, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినా, కాల్చబట్టడానికి నా శరీరం అప్పగించినా ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమో ఏమీ లేదు. ఆదివారం వచ్చి మనం కానుక ఇచ్చి వెళ్తూ ఉంటాం. ఇంకా దేవుని కార్యక్రమాల కొరకు ఎంతో మనం ఇస్తూ ఉంటాం. మనం ఎంత ఇచ్చినప్పటికీ కూడా ప్రేమ లేకుండా గనక చేసినట్లయితే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు, ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి దేనివల్ల ప్రయోజనము అంటే ఆ ప్రేమ అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రమే ప్రయోజనం. కాబట్టి మానవ జీవితంలో ఈ ప్రేమ అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన్ని ప్రేమించమని కోరుకుంటున్నాడు. ఈరోజు మనుషులు కూడా ఎదుటి వాళ్ళు ఎక్కువగా మన నుంచి కోరుకునేటువంటిది ఏంటంటే, ముఖ్యంగా భార్యాభర్తల బంధం అయితేనేమి, లేకపోతే ఫ్యామిలీలో మనకు అనేకమైనటువంటి రిలేషన్స్ చూస్తూ ఉంటాం. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, లేకపోతే పిన్నులు, బాబాయిలు, అత్తలు, మామయ్యలు, ఇంకా చాలా ఉంటాయి కదా. ఈ బంధుత్వాలు, బాంధవ్యాలు, అనుబంధాలు, వీటన్నింటి మధ్యలో కూడా ఈ ప్రేమ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. గతంలో కూడా మనం గమనించాం. ఈ ప్రేమ అనేటువంటిది ఏంటంటే బాండింగ్ మెటీరియల్. మనము గోడ కట్టేటప్పుడు ఒక రాయిని మరొక రాయిని పెట్టుకొని ఏ విధమైన సిమెంటు లేదా బాండింగ్ మెటీరియల్ వేయకుండా రాళ్ళు పేర్చుకొని వెళ్ళిపోయామనుకోండి, అవి పడిపోతాయి. ఎందుకు పడిపోయినాయి అంటే ఒక రాయి మరొక రాయితో అతుకుబడి లేదు. కానీ ఆ రాళ్ళు పేర్చేటప్పుడు మనకు గోడ కట్టేటప్పుడు ఎలాగైతే టాపీ వాళ్ళు గోడకి మధ్యలో సిమెంట్ వేసుకుంటూ వెళ్తారు, ఆ బాండింగ్ మెటీరియల్ వేసుకుంటూ వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అది చాలా గట్టిగా ఉంటుంది. ఆ తర్వాత దాన్ని మనం నెడితే పడిపోదు. ఒకవేళ బాండింగ్ మెటీరియల్ లేదనుకోండి, నెడితే పడిపోతుంది. నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది. మనుషుల రిలేషన్స్ మధ్యలో ఉండేది కూడా ఏమిటి అంటే ఆ బాండింగ్ మెటీరియల్ ప్రేమ. ఈ ప్రేమ అనేటువంటిది ఒక మనిషికి మధ్య ఎప్పుడైతే ఉందో ఆ సంబంధాలు అనేటువంటివి పడిపోవు, చాలా పటిష్టంగా ఉంటాయి. అది భార్యాభర్తల బంధం కావచ్చు, తల్లిదండ్రుల బంధం, లేకపోతే పిల్లల బంధం కావచ్చు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, లేకపోతే మీరు సమాజంలో ఉండేటువంటి స్నేహమైనా కావచ్చు. ఆ స్నేహం మధ్యలో ప్రేమ ఉందనుకోండి, అది పడిపోదు, అది చాలా బలంగా ఉంటుంది. కానీ ఈరోజు రేపు ఏంటంటే ప్రతి బంధాన్ని కూడా డబ్బులతో గడుతూ ఉన్నారు. ఆ డబ్బు ఉందనుకోండి ఉంటుంది, డబ్బు లేకపోతే పోతూ ఉంటుంది. కాబట్టి మనం ధనంతో కాకుండా వీటితో, ఈ ప్రేమతో ముఖ్యంగా మనం కట్టవలసిన అవసరం ఉంది. దేవుడు ఏం అడుగుతున్నాడంటే తను ప్రేమించమని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. అంతేకాదు దేవుని యెడల మాత్రమే కాకుండా ప్రతి రిలేషన్లో కూడా మనకు కావాల్సింది ఏమిటి అంటే మనకు ఈ ప్రేమ అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం గమనించేటప్పుడు దేవుని వాక్యంలో తెలియజేస్తూ ఉంటాడు, మనుషులు ఎవరిని ప్రేమించాలి, ముఖ్యంగా మనం దేవుణ్ణి ప్రేమించాలి. మొట్టమొదటి విషయం, నేను ఎవరిని ప్రేమించాలి అంటే మొట్టమొదట నేను దేవుణ్ణి ప్రేమించాలి. ఇక ప్రేమ అనేటువంటి విషయానికి మరలా మనం అర్థం చెప్పాల్సిన అవసరం లేదు. ఏది ప్రేమ అవుతుంది అంటే, ఇవాళ మీరు లోకాన్ని అడగండి, ఏది ప్రేమ అవుతుంది? ఐ లవ్ యూ అని ఒక గ్రీటింగ్ కార్డు మీద రాస్తాడు, ఏంటంటే ప్రేమ అని అంటాడు, అది ప్రేమ అవుతుంది వాళ్ళకి తెలిసి.
లేదంటే ఒక పువ్వు ఇస్తాడు, ఒక ఫ్లవర్ ఇస్తూ ఉంటాడు, ఒక బొకే ఇస్తూ ఉంటాడు. ఏంటంటే ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది ప్రేమ అవుతుంది వాళ్ళ లెక్కలో, అట్లీస్ట్ వాళ్ళ లెక్కలో ఇది ప్రేమ అవుతుంది. లేదంటే ఒక గిఫ్ట్ ఏదో ఇస్తాడు, లేకపోతే ఒక డైమండ్ రింగ్, చాలా కాస్ట్లీగా ఒక డైమండ్ రింగ్ ఇవ్వచ్చు. ఏంటంటే ప్రేమ. ఇది ప్రేమ అవుతుందా? వాస్తవంగా ఈ ప్రేమ, ఇది ప్రేమ ప్రేమ అంటున్నారు, కానీ ఇందులో ఉన్నది ఏంటంటే ఒక గ్రీటింగ్ కార్డు ఉంది, ఒక గ్రీటింగ్ కార్డు, లేదంటే ఒక పువ్వు, లేదంటే ఒక వస్తువు. ఇదంతా కూడా వస్తు సంబంధమైనటువంటిదే. ఇందులో ఎమోషన్ అనేటువంటిది యాడ్ అవ్వకపోతే గ్రీటింగ్ కార్డు నువ్వు ఇచ్చేది ఏంటి? ఇందాక చెప్పాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడు చేసి ఒక రోబోకి వెళ్ళి గ్రీటింగ్ కార్డు ఇచ్చారా అంటే నీకంటే ఎక్కువ గ్రీటింగ్ కార్డు ఇచ్చిద్ది అది. ఒక పువ్వు ఇవ్వు అంటే అది ఒక పువ్వు కాదు 100 పువ్వులైనా ఇస్తుంది. కాబట్టి నువ్వు చేసే ప్రతి పని అది చేస్తుంది. నీకు దానికి ఏమిటి వ్యత్యాసం అంటే దానికి లేనిది నీకు ఉన్నటువంటిది ఏంటంటే ఎమోషన్, ఆ ప్రేమ అనేటువంటి ఎమోషన్. కాబట్టి ప్రేమ అంటే వస్తువుని ఇవ్వటం కాదు ప్రేమ అనేటువంటిది. మనం బైబిల్లో గమనించేటప్పుడు ప్రేమకు నిజమైనటువంటి అర్థం ఏమిటి అంటే ప్రేమ అనేటువంటి త్యాగం చేస్తుంది. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన కుమారుణ్ణి ఇచ్చాడు, త్యాగం చేశాడు. క్రీస్తు ఆయన ప్రేమించాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం కూడా నిజంగా ప్రేమించినట్లయితే ఆ ప్రేమ అనేటువంటిది త్యాగం చేస్తుంది. త్యాగం చేయలేకపోతే అది ప్రేమే కాదు, మనం పైకి ప్రేమ అనొచ్చు. ఉదాహరణకి మనము ఎవరినైనా ప్రేమిస్తున్నాము అని అన్నాం అనుకోండి. ఉదాహరణకి మన పిల్లలు ఉన్నారు, మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారంటే తడుముకోకుండా ఎస్ అంటాం. వాళ్ళకి ఏదన్నా ఒకవేళ శరీరంలో ఏదో ఇబ్బంది వచ్చింది, ఆ 2 కిడ్నీలో ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, ఇక వాళ్ళు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, వాళ్ళు బ్రతికే పరిస్థితి లేదు, మీ కళ్ళ ముందే చనిపోబోతూ ఉన్నారు, మీకున్న 2 కిడ్నీలో ఒక కిడ్నీ ఇస్తారా అంటే ప్రేమిస్తున్నాను కానీ చస్తే చావనివ్వండి వాడిని, నా కిడ్నీ ఇస్తే అలా కుదురుతుంది అంటారా? అనము. అవసరమైతే మన 2 కిడ్నీలు ఇచ్చి కూడా మనం చనిపోతాం, వాడిని బ్రతికనివ్వండి, వాళ్ళని బ్రతకనివ్వండి అని. అట్లివ్వరా మీరు? కావాలంటే ₹1,00,000 డబ్బులు ఉన్నాయి ఇవ్వగలను, లేదంటే మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్చి చదివించగలను, లేదంటే ఇల్లు ఏదన్నా కొనగలను, కానీ నా కొరకు నేను కిడ్నీ ఇవ్వలేనండి అంటారా? కిడ్నీనే కాదు, మన ప్రాణం అక్కడ పెట్టంటే కూడా పెడతాం. పని మరొక విధంగా చెప్తాను. ఇలాగనే మీ పక్కింటి పిల్లోడికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, మిమ్మల్ని వచ్చి మీరు ఒక కిడ్నీ ఇవ్వచ్చు కదా అని అడిగారు. అప్పుడు మీరు ఇస్తారా? సేమ్ మీ పిల్లోడు వయసే, మీ పిల్లోడితో స్నేహం చేసి మీ పిల్లోడితోనే ఆడుకుంటూ ఉంటాడు పొద్దున్న లేస్తే. రోజు మీ పిల్లోడితో వస్తే మంచినీళ్ళు ఇస్తున్నారు, మీ పిల్లోడికి ఏ పప్పులు అయితే పెడుతున్నారో ఆ పిల్లోడికి పెడుతున్నారు, మీ పిల్లోడికి అన్నం పెడితే ఆ పిల్లోడికి పెడుతున్నారు. ఇప్పుడు ఆ పిల్లోడి కొరకు ప్రాణం ఇవ్వాలంటే ఇస్తారా మీరు? ఒకవేళ పొరపాటున వాళ్ళు అలా అడిగారు అనుకోండి, ఏంటి ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఏంటి కిడ్నీ ఇవ్వటం ఏంటి, మీరు ఏం అడుగుతున్నారు అర్థమవుతుందని అంటాం. అర్థమయ్యేది ఏముందండి, తెలుగులోనే అడుగుతున్నాం కదా, మా పిల్లోడికి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి, మీరు ఒక కిడ్నీ ఇవ్వగలుగుతారా అంటే ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని అంగీకరించం. అసలు బుద్ధి జ్ఞానం మీకు ఏమైనా ఉందా? కిడ్నీ అంటే ఏమనుకున్నారు? అదేమన్నా గిద్ద కందిపప్పు అనుకున్నారా? అప్పి వంటి ఇవ్వటానికి, లేకపోతే చక్కెర అనుకున్నారా? ఏమనుకున్నారు అది పక్కింటి వాళ్ళని అడగటానికి అని మనం అంటాం. అదే మీ పిల్లవాడికి ఇవ్వాల్సి వస్తే అప్పుడు గిద్ద కందిపప్పు అనుకో, చక్కెర అనుకో, ఏమి ఇవ్వాలన్నా మనం ఇవ్వగలుగుతాం. అంటే ఏమిటి అక్కడ ఇక్కడ ఏమిటి వ్యత్యాసం అంటే ప్రేమ. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ త్యాగం ఉంటుంది, ఎక్కడ త్యాగం ఉందో అక్కడ ప్రేమ ఉంది అని అర్థము. త్యాగం లేదు అంటే అది ప్రేమే కాదు. దేవుడు మనల్ని ప్రేమించాడు, ఆయన తన కుమారుణ్ణి ఇచ్చేసాడు, క్రీస్తు ప్రేమించాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం కూడా ప్రేమించినట్లయితే ఆ త్యాగం అనేటువంటిది చేస్తాం. కానీ ఆ త్యాగం అనేది లేదు అంటే అది ప్రేమే కాదు. కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి మాత్రమే కాదు, మనం ఎవరిని ప్రేమించాలనేటువంటిది బైబిల్లో చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. మనం గమనించినప్పుడు ఆదికాండము 22వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఆదికాండము 22వ అధ్యాయం మనం గమనించినప్పుడు 1-2 వచనాలు మనం చూసినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తూ, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించిన ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడైనా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా, బాగా గమనించండి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. నీకొక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నువ్వు ప్రేమించేటువంటి ఇస్సాకును తీసుకొని వెళ్ళి అర్పించు అని చెప్పేసి అన్నాడు. దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నువ్వు ప్రేమించేటువంటి నీ కుమారుడు ఇస్సాకు. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. అవును, కుమారుడు, అది కూడా లేక పుట్టినటువంటి కుమారుడు, వయసు అయిపోయిన తర్వాత పుట్టినటువంటి కుమారుడు. ప్రేమించకుండా ఎలా ఉంటారు?
మీకు కావాలంటే గమనించండి, వయసులో పుట్టినటువంటి పిల్లలు, తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ ఒకలా ఉంటుంది. వయసు అయిపోయిన తర్వాత లేక పుట్టారనుకోండి పిల్లలు, అప్పుడు ఎలా ఉంటుంది ప్రేమ? అస్సలు వాళ్ళు దెబ్బ కొట్టరు. మీరు కావాలంటే గమనించండి, వయసు అయిపోయి లేక పుట్టినటువంటి పిల్లల్ని చాలా గారాబంగా పెంచుతారు. అందుకే వాళ్ళే ఎక్కువ చెడిపోతారు. ఎందుకు చెడిపోతారు అంటే వాళ్ళు శిక్షించరు. అయితే ఇక్కడ మనం గమనించేటువంటి విషయం ఏమిటి అంటే, అబ్రహాము విషయంలో కూడా వయసు అయిపోయి ఇక లేదు అనుకున్నటువంటి సమయంలో దేవుడు ఒకే ఒక్క బిడ్డని ఇచ్చాడు. నిజంగా ఎంత ప్రేమించి ఉండాలి ఆ బిడ్డని! చాలా ప్రేమించాడు అబ్రహాము. వాస్తవంగా అబ్రహాము మాత్రమే కాదు, ఇక్కడ మనం కొన్ని విషయాల్లో గమనించినట్లయితే, మీరు ఈ 22వ అధ్యాయం చదివేటప్పుడు అబ్రహాముకు వచ్చినటువంటి పరీక్ష మామూలు పరీక్ష కాదు. ఇప్పుడు మగపిల్లలు, ఆడపిల్లలు, మీరు ఏ కుటుంబంలో అయినా గమనించండి. మగపిల్లోడు అనుకోండి, తండ్రి ఎక్కువ ప్రేమిస్తాడా, తల్లి ఎక్కువ ప్రేమిస్తుందా? మగపిల్లోడు అంటే తండ్రి ఎక్కువ ప్రేమిస్తాడు, తల్లి ఎక్కువ ప్రేమిస్తుంది. ఆడపిల్ల అయితే వాళ్ళు అంటారు, మాకు అదేం లేదు, మేమిద్దరినీ సమానంగా చూస్తామని అంటారు. ఇవన్నీ వట్టి మాటలు. మగపిల్లవాడైతే తల్లి ఎక్కువగా ప్రేమిస్తుంది, క్రాస్ జెండర్ కాబట్టి. ఆడపిల్ల అయితే తండ్రి ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు. ఇక్కడ ఇస్సాకు మగపిల్లవాడు, లేక పుట్టినటువంటి పిల్లవాడు. శారా ఎంత ప్రేమించి ఉండాలి? ఇప్పుడు అబ్రహాముకు దేవుడు అడిగాడు, నువ్వు ఇస్సాకుని తీసుకొని వచ్చి నాకు బలి ఇవ్వు అని. అబ్రహాం బయలుదేరేటప్పుడు, సరే బలి ఇచ్చేస్తాను, తిరిగి వస్తాను, వచ్చిన తర్వాత శారా నా కొడుకు ఏడి అంటే ఏం చెప్పాలి? అసలు ఇంట్లోకి రానిచ్చిద్ది అబ్రహాంని? మన బోటోళ్ళు అయితే ఆలోచన చేస్తాం, ఏంటి ప్రభువా, అమ్మో బాబోయ్, ఇస్సాకుని ఇవ్వటమా, నా భార్య నన్ను ఇంట్లో కూడా రానివ్వదు, ఏంటి నువ్వు నన్ను ఇంట్లో ఉంచాలనుకోవట్లేదా? నిజమే కదా, లేక పుట్టినటువంటి ఒక కుమారుణ్ణి ఇస్సాకుని తెచ్చి నువ్వు ఇమ్మంటున్నావు, ఏంటిది ఇది? అసలు ఇస్సాకునిచ్చి నేను ఇంట్లో ఉండాలనేనా? శారా నన్ను బతకనిస్తుందా? నువ్వు ప్రేమించేటువంటి అని అన్నాడు. కానీ నిజంగా ఆ తల్లి ఎంత ప్రేమించి ఉండాలి? ఆ తర్వాత కూడా మీరు గమనించండి. మీరు గమనించినప్పుడు ఇష్మాయేలునైతేనేమి, అక్కడ ఇష్మాయేలు తల్లినైతేనేమి, హాగర్నైతేనేమి ఎందుకు వెళ్ళగొట్టింది శారా? పెద్ద ఆస్తి తగాదాలేమీ లేవు, కేవలము తన కుమారుని ఎగతాళి చేశాడు అనే కారణంతో పంపించేసే వాళ్ళని చెప్పేసింది. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇస్సాకు నువ్వు అని చెప్పేసి అంటే ఎట్లా ఉంటుంది ఆ పరిస్థితి అసలు ఊహించుకుంటేనే? కానీ అబ్రహాం ఎంత ధైర్యం చేశాడంటే, శారా ఏమన్నా అనుకొని, శారా ఏమన్నా చేయని, దేవుడు అడిగాడు, నేను ఇచ్చేస్తాను. వాస్తవంగా ఇక్కడ ఇస్సాకును అబ్రహాం ప్రేమించాడు అంటున్నాడు, కానీ అంతకు మించి దేవుడిని ప్రేమించాడు, లేకపోతే ఇచ్చేవాడు కాదు. దేవుని ప్రేమ, ఇస్సాకుని ప్రేమ అని కనుక చూసినట్లయితే, నేను ఇస్సాకునే ఎక్కువ ప్రేమిస్తున్నానంటే ఇచ్చేవాడు కాదు. అక్కడ దాకా ఎందుకు? ఇవాళ మనకే పిల్లలు ఉన్నారు, దేవునికి ఇవ్వంటే మాత్రం ఇస్తామా? ఏదో ప్రార్థనకు రమ్మంటే వస్తాము, సండే స్కూల్కి తెమ్మంటే తెస్తాం, కానీ ఏంటి మీరు మాట్లాడేది, మీకేమైనా అర్థమవుతుందని అంటాం. దేవునికి ఇవ్వు అంటే మనం ఇచ్చే పరిస్థితుల్లో దాదాపుగా ఉండం. ఆ దేవుడే మనకి ఇచ్చినా తిరిగి మనం ఇవ్వాలంటే ఇవ్వలేం. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ కుటుంబాల్లో ఉండేటువంటి ప్రేమల గురించి మాట్లాడుతూ, ఇది మనకి క్రొత్త విషయం ఏం కాదు, పిల్లల్ని ప్రేమించడం అనేది సహజమైన విషయం. ఇప్పుడే కాదు, ఈ భూమి ఉన్నంత వరకు ఆ ప్రేమ, ఏ ప్రేమలో ఒకవేళ కనుమరుగైపోయినా తల్లిదండ్రులు మాత్రం పిల్లల్ని ప్రేమిస్తూనే ఉంటారు. పిల్లలు తిరిగి ప్రేమించకపోయినా తల్లిదండ్రులు మాత్రమో ప్రేమిస్తూనే ఉంటారు. 25వ అధ్యాయము ఆదికాండం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 25వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 28వ వచనము, ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినిచుండెను గనుక అతన్ని ప్రేమించెను. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. సరే, ఎందుకు ప్రేమించాడు ఏంటి అనేటువంటి తర్వాత విషయాలు, కానీ అబ్రహాము ఇస్సాకును ప్రేమించాడు, ఇస్సాకు కూడా అతని కుమారుడైనటువంటి ఏశావును ప్రేమించాడు. ఆ తర్వాత మనం గమనిస్తూ ఉంటాము, యాకోబు తనకున్నటువంటి కుమారుల్లో, అంటే వాస్తవంగా తనకు యాకోబుకు అనేక మంది కుమారులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక కుమారుణ్ణి మాత్రము చాలా ఎక్కువగా ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 37వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 3వ వచనములో, ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనం, మరియు యోసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక
యోసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టించెను. అంటే ఇందులో మనం గమనించేది ఏమిటి అంటే, వాస్తవంగా కుటుంబాలలో ప్రేమలు అనేటువంటివి సహజం. అది దేవుడే ఏర్పాటు చేశాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏమిటి అంటే ఈ ప్రేమ. మీరు లోకంలో గనక గమనించినట్లయితే మనిషి కష్టపడటానికి వాస్తవంగా ఇష్టపడడు. కానీ ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఎంత కష్టమైనా పడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళని చూడండి, తల్లిదండ్రులను వదిలిపెట్టి, ఆస్తులు వదిలిపెట్టి, అంతా వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. ఇంత కష్టపడుతున్నావు, నీకేం బాధ అనిపించట్లేదంటే వాళ్ళకి బాధ అనిపించకపోగా సంతోషంగా ఉంటుంది. ఏమిటి అంటే ఆ ప్రేమ. ఒకవేళ ఆ ప్రేమ కనుక ఆవిరైపోయింది అనుకోండి, అనవసరంగా చేసుకున్నాను, వీళ్ళని చేసుకొని ఇబ్బందులు పడుతున్నాను, అసలు వీళ్ళని చేసుకోకుండా ఉండాల్సింది, అప్పటికి మా అమ్మ నాన్న చెప్పారు వద్దురా అని, నేనే వినలేదు. ఎప్పుడైతే వాళ్ళు బాధపడుతున్నారు అంటే అక్కడ మీ ప్రేమ అనేటువంటిది ఆవిరైపోయింది. వాస్తవంగా ఈరోజు రేపు ఏమిటంటే ఒక విషయాన్ని చెప్పి ముందుకు వెళ్తాను. వ్యామోహాన్ని ప్రేమ అనుకుంటున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. నిజమైన ప్రేమ అనుకోండి ఎప్పుడు కూడా బాధపడరు. వాళ్ళు డబ్బు వదులుకున్నానని బాధపడరు, లేకపోతే నేను వాళ్ళను వదిలాను వీళ్ళను వదిలాను ఎప్పుడు కూడా బాధపడరు. నిజమైనటువంటి ప్రేమ గనక అయితే కుటుంబాలలో దేవుడు మనం గమనించినప్పుడు ఈ రీతిగా ప్రేమను ఏర్పాటు చేశాడు. మనం చూస్తూ ఉంటాం, అనేక సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం. రూతు గ్రంథంలో కూడా 4వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఇక్కడ ఒక చక్కని మాటను తెలియజేస్తూ ఉంటాడు. రూతు గ్రంథము 4వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 4వ అధ్యాయంలో వాస్తవంగా నయోమిని మనం చూస్తూ ఉంటాం. ఆమె తనది కానటువంటి దేశానికి వెళ్ళి తన భర్తను కోల్పోయింది, తన 2 కుమారులను కోల్పోయింది. 2 కోడలతో ఉన్నటువంటి ఆమె తిరిగి తన స్వదేశానికి రావాలని బయలుదేరినప్పుడు పెద్ద కోడలు ఆమె తిరిగి వెళ్ళిపోయింది, ఓర్ప. అయితే రూతు వచ్చింది. ఆ ఒక కోడలు తిరిగి వెళ్ళిపోయింది, కానీ రూతు మాత్రం తిరిగి వచ్చింది. రూతు తిరిగి వచ్చినప్పుడు ఈ అత్త కోడలు 2 ఉన్నారు. వాస్తవం ఇక్కడ మీరు గమనించండి, అత్త కోడలు. ఈ కోడలు తన స్వకీయులు కాదు, అంటే చుట్టము బంధువు కాదు. ఒకసారి మీరు గమనించండి, కొడుక్కి పెళ్లి చేశారనుకోండి ఇళ్ళలో, సొంతోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తేనేమో ఆ కోడలను ఒకలాగా చూస్తారు, బయట నుంచి వచ్చిన కోడలైతే ఒకలా చూస్తారు. ఇలాంటివి మీకేం తెలియదు అసలు. ఒకవేళ నేను ఇంకా క్లియర్గా చెప్తాను, 3 కొడుకులు ఉన్నారనుకోండి, 3 కొడుకుల్లో 2 కొడుకులకేమో బయట సంబంధాలు చేశారు, వీళ్ళే చేశారు. మళ్ళీ వాళ్ళేం ప్రేమించి చేసుకుంది కాదు, వీళ్ళే చేశారు, బయట సంబంధాలు చూసి చేశారు, మంచి సంబంధం అని. కానీ 3వ కొడుక్కి మాత్రమో ఇప్పుడు ఈ తల్లి ఉంటుంది కదా, తల్లి అన్న కొడుకో తమ్ముడు కొడుకో లేకపోతే మేనమామ సంబంధం అంటారు కదా, లేకపోతే తండ్రి తరపున అక్కో చెల్లో ఉంటారు కదా, అలాగా సొంత సంబంధాన్ని తెచ్చి చేశారు. ఇప్పుడు ఈ 3 కోడల్ని సమానంగా చూస్తారా? చూడరు. ఎందుకు అంటే మనం ఎంత అవునన్నా కాదన్నా కానీ ఇది వాళ్ళ సొంత రక్తము, వాళ్ళ బ్లడ్లో నుంచి వచ్చినటువంటి ఆ అమ్మాయి కాబట్టి ఎక్కువగా చూస్తారు. ఇక తప్పదు. మనం కూడా గమనించినట్లయితే కోడళ్ళ విషయంలో ఈరోజు చాలా పెద్ద సమస్య ఏమిటి అంటే, కోడళ్ళ విషయంలోనైనా అల్లుళ్ళలో లేదా అని అంటారు. అల్లుళ్ళలో ఉన్న పెద్దగా పట్టించుకోరు. అది మగ మనిషి కదా, చూస్తే అంత చూడకపోతే అంత అని అనుకుంటారు. కానీ ఆడవాళ్ళు అట్లా కాదు, వెంటనే బాధపడిపోతారు. నన్ను కొంచెం తక్కువగా చూస్తున్నారు, వాళ్ళనైతే బాగా చూస్తున్నారని వెంటనే వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. వెంటనే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. అంటే సున్నితమైన మనసు కదా. అదే మగవాళ్ళు అనుకోండి, చూస్తే ఎంత చూడకపోతే అంత పో అనుకుంటారు. పెద్దగా అవి పట్టించుకునే అల్లుళ్ళు కూడా ఉన్నారు, లేదని నేను అనటం లేదు. కాకపోతే ఎక్కువగా పట్టించుకోరు అది. కానీ స్త్రీలు చాలా బాగా పట్టించుకుంటారు. కానీ ఇక్కడ ఒక గొప్ప విషయం ఏమిటి అంటే, మనం రూతు గ్రంథం చదివేటప్పుడు నయోమి రూతుల మధ్య, అత్తాకోడళ్ళ మధ్య ఉండేటువంటి ప్రేమ అనేటువంటిది ఈరోజు మనం అత్తాకోడళ్ళ మధ్య అసలు ఇలాంటి ప్రేమ చూడలేము మేము. అంత గొప్పగా ఉంటుంది ఆ ప్రేమ అనేటువంటిది. ఆ కోడలు కూడా సొంత సంబంధం కాదు, అయిన సంబంధం కాదు, అసలు తమది కానటువంటి దేశంలోకి వెళ్ళి ఒక పరాయి అమ్మాయిని చేసుకుంది. అటువంటి అమ్మాయి ఎంత బాగా తన భర్త చనిపోతే కూడా, అమ్మ నీ సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళు అంటే తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వెళ్ళలేదు. వాళ్ళకంటే కూడా మీరే ఎక్కువ అని అనుకుంది. నా మొగుడే లేనప్పుడు, నా భర్తే లేనప్పుడు నువ్వెవరు అని అనలేదు అసలు తిరిగి వెళ్ళంటే. ఈవేళ కొందరైతే భర్త ఉంటేనే పట్టించుకోరు అత్తమామని, భర్త కనుక పోతే ఆయనే పోయాడు, మీకు మాకేంటి సంబంధం అని అడిగిన కోడలు నాకు తెలుసు. ఆయనే పోయాడు, ఇంకా నువ్వెవరు మాట్లాడటానికి అందంట.
అదేంటి నా కొడుకు పోతే ఇక నీకు నాకు సంబంధం ఉండదంటే ఆయనతోనే పోయింది అదంతా అందంట. కానీ రూత్ అలా కాదు, ఆయన పోయినా కానీ ఈ సంబంధం పోలేదు, ఆ ప్రేమ అలాగనే ఉంది. మనం రూతు గ్రంథం చదివేటప్పుడు దాని గురించే తెలియజేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయం మనం గమనించేటప్పుడు రూతు గ్రంథంలో ఇక్కడ ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయము మనం గమనించినప్పుడు 13వ వచనం నుంచి చూసినట్లయితే, కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. తన కోడలు విషయము ఆమె ఆలోచన చేసింది భవిష్యత్తును, అమ్మ నువ్వు ఇట్లా ఉండటం మంచిది కాదు అని ఆమెకు మరల వివాహాన్ని చేసేటువంటి కార్యక్రమం మనం చూస్తూ ఉంటాం. అంటే భూమి మీద వంశం అనేటువంటిది ఎట్లా వృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసింది. ఈమె కూడా అత్త చెప్పినటువంటి మాటకు ఏమి నోరెత్తకుండా లోబడింది. ఎందుకు అంటే వాస్తవంగా ఇక్కడ మనం గమనించేటప్పుడు మామూలుగా ఈ విషయానికైతే యవనస్తులు అంగీకరించరు. ఈమె ఏం చెప్పిందంటే బోయాజుని వెళ్ళి వివాహం చేసుకో అంది. బోయాజు ముసలోడు, ఏం నువ్వు మాట్లాడుతున్నావు, సరే పోనీలేని నీతో వచ్చాను, నా భర్త పోయినా ముసలోడిని వెళ్ళి పెళ్లి చేసుకోమంటావు ఏంటి అని అడిగిందా? బోయాజు కూడా చెప్తూ ఉంటాడు, ఆమె రూతు వచ్చినప్పుడు నువ్వు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తుల్ని కానీ కోరుకోలేదు. అంటే ఆమెదో తన ఇచ్చిన బట్టి రాలేదు, దైవ చిత్తం ఏమిటో నియమం ఏమిటో పెద్దలు ఏమి చెప్పారో దానికి లోబడి వచ్చేసింది. కొంతమంది ఉంటారు, తల్లిదండ్రులు ఏదన్నా సంబంధం చూపించారనుకోండి, ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, మునుపటి రోజుల్లో అయితే ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, పెళ్లి సంబంధం మాట్లాడేసాడట వాళ్ళ నాన్న, మాట్లాడేసి పలానా తారీఖు నీకు పెళ్ళిరా అన్నాడంట. ఒకసారి ఒక ఆయన చెప్పేటప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది, మా నాన్నండి సంబంధం మాట్లాడేశాడు, మాట్లాడేసి నీకు ఇన్నో తారీఖు అంటే తను చదువుకొని ఉద్యోగం చేస్తూ ఉన్నాడు వేరొక ఊరిలో, సంబంధం మాట్లాడేసి ఇన్నో తారీఖు నీకు పెళ్ళిరా సంబంధం చూసాం అన్నాడంట. సరేనా అన్న అన్నాడంట. అట్లెట్లండి అంటే మా ఇంట్లో అంతేనండి, నా ఒక్కడిదే కాదు సంబంధాలన్నీ కూడా మా అమ్మ నాన్నే వెళ్ళి చూశారు. వాళ్ళకి తెలుసు కదా చిన్నప్పటి నుంచి మాకు ఏది మంచో వాళ్ళే చూసేవాళ్ళు, మా బట్టలు మా చదువులు మా విషయాలన్నీ. పెళ్ళి అనే విషయంలో కూడా వాళ్ళే చూశారు. మేము ఎవ్వరం కూడా ఎవరు ఏంటి అని నోరెత్తింది లేదు. పలానోళ్ళని మేము చూసాము, పలానా తారీఖు పెళ్ళి అంటే మేము చేసుకున్నాం అంతే. మా జీవితాలన్నీ బాగున్నాయి, వాళ్ళు చక్కటి వాళ్ళని చూశారు. అదే ఒకవేళ మా సెలక్షన్ అయితే ఫెయిల్ అయ్యేదేమో కానీ వాళ్ళ సెలక్షన్లు ఏమీ ఫెయిల్ అవ్వలేదు. అదే ఇవాళ పరిస్థితి అయితే ఎలా ఉంటుంది, సంబంధం చూసామంటే ముందు నేను కదా చూడాలి, మీరు చూడటం ఏంటి అంటారు. ముందు నాకు కదా నచ్చాలి, మీకు నచ్చటే సరిపోతుందా? రేపు నేను కదా కాపురం చేయాలి, మీరు చేస్తారా? నిజంగా ఈరోజు చాలామంది పిల్లలు అడుగుతున్నారు, మీకు నచ్చితే సరిపోతుందా, మీకు కాదు నాకు నచ్చాల్సింది అని అంటూ ఉన్నారు. అందుకనే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే పెద్దవాళ్ళు ముందు కాళ్ళకే చూపించలే, వాళ్ళకి నచ్చితే తర్వాత మనం మాట్లాడదాం అని వీళ్ళు వెనకాల ఉంటున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే రూతు విషయంలో ఏ నిర్ణయం అయితే తీసుకుందో అత్త, అదే నిర్ణయానికి ఆమె నోరెత్తకుండా లోబడింది మనం గమనిస్తూ ఉంటాం. నిజంగా ఆమెకి ఎంత దీవెన తీసుకొని వచ్చిందంటే అది ఆ తర్వాత వచనాల్లో మనం గమనించేటప్పుడు చూస్తూ ఉంటాం. బోయాజును ఆమె చేసుకున్న తర్వాత ఒక కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. 14వ వచనము, అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక, ఆయన నామము ఇజ్రాయేలులో ప్రకటింపబడునుగాక. భూమి మీద మీ వంశాన్ని దేవుడు ముగించేయలేదు. నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక, ఆయన నామం ఇజ్రాయేల్లో ప్రకటింపబడునుగాక. 15వ వచనం చెప్తున్నాడు, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు. ఏడొక మాటనే మరల నేను చదువుతాను చూడండి, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతన్ని కనెను. నిజంగా ఆ రూతు ఆమెను ఎంత ప్రేమించిందో చూడండి. ఈరోజు ఇలాంటి ప్రేమ ఏ కోడల్లో అయినా చూస్తారా? అత్తల్ని తిట్టే కోడల్ని చూస్తారు, అత్తల మీద కుట్రలు చేసే కోడల్ని చూస్తారు, ముసలోళ్ళని కూడా లేకుండా భర్త వచ్చిన తర్వాత వాళ్ళ మీద చాడీలు చెప్పే కోడల్ని చూస్తూ ఉంటారు. అంటే అత్తలేమి తక్కువ కాదు, వాళ్ళు కూడా వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు కుట్రలు చేస్తారు. నేను ఈ మాట చెప్తే వయసులో ఉండి మేము చేసే కుట్రలు చెప్తున్నారు, వయసు అయిపోయాక వాళ్ళు చేయొచ్చు ఆ కుట్రలు అంటున్నారు. అవును, ఇరు వర్గాల నుంచి కూడా వాస్తవంగా మనకు లోకంలో కూడా చెప్తూ ఉంటారు, ఆడమనిషికి ఆడమనిషే శత్రువు అని.
నిజంగా ఇద్దరు ఆడవాళ్ళే, నువ్వు ఆడదానివి నేను ఆడదాన్ని, మనం ఆడవాళ్ళం అట్లా చేయకూడదు, ఒక ఆడవారి బాధ మరొక ఆడవాళ్ళకే కదా తెలుసు అని ఒకరినొకరు ఎందుకనో శత్రువులుగా. మనకు ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటారండి ఇంట్లో అత్త కోడళ్ళని. అవును, చిన్నపిల్లలకి మనం చూస్తూ అదేంటో తెలియదు కానీ కొన్ని రిలేషన్స్ అనేవి కొట్టుకోవటానికే దేవుడు పెట్టినట్లుగా చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మీరు చూడండి ఎంత అద్భుతమైనటువంటి రిలేషన్ అంటే, ఎవరో ముక్కు మొహం తెలియనటువంటి, అంటే సొంత వాళ్ళు కాదు, స్వకీయులు కాదు, బ్లడ్ రిలేషన్ కాదు, బయట నుంచి తెచ్చుకున్నటువంటి ఒక సంబంధం. అయితే ఈ అత్త ఆమెను అలాగని ప్రేమించింది, ఆ కోడలు కూడా ఈ అత్తను అలాగనే ప్రేమించింది. కుటుంబంలో మనం గమనించేటప్పుడు దేవుడు ఈ ప్రేమలు అనేటువంటి కుటుంబాల్లో పెట్టాడు. ఆ ప్రేమలు ఉన్నప్పుడు కుటుంబాలు చాలా బాగా ఉన్నాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రేమలు పోయి అన్ని డబ్బులు వచ్చేసినాయి. ఈవేళ పెళ్లి చేయాలి అని అనుకున్నారనుకోండి, ఒక మంచి అమ్మాయి కావాలి అని అంటే, మంచి అంటే మన అర్థం ఏంటి? చదువుకున్న అమ్మాయి, ఉద్యోగం ఉన్న అమ్మాయి, లేదా వెనకాల కొంత ఆస్తిపాస్తులు ఉన్న అమ్మాయి. ఇక ఆ తర్వాత ఆ అమ్మాయి యొక్క గుణగణాలు, బుద్ధి ఎలాంటిదైనా పర్లేదు. రేపు ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళకి టీ నీళ్ళు పోయకపోయినా పర్లేదు, అవి చూడలేదు. అమ్మాయి ఎలాంటిది అంటే, అమ్మాయి చదువుకుంది, అమ్మాయికి మంచి ఉద్యోగం ఉంది, అమ్మాయికి ఇంత జీతం వస్తుందంట, పెళ్ళైన తర్వాత ఇక ఆ జీతం అంతా మనకేగా ఈ లెక్కలు వేసుకుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఇంత ఆస్తుంది, అంత ఆస్తుంది, అమ్మాయికి ఇంత ఇస్తున్నారని ఈ లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. కానీ ముఖ్యమైనది మనం గమనించాల్సింది ఏమిటి అంటే, కుటుంబాలు అంటే డబ్బులు కాదు, అంతకంటే కూడా ముఖ్యమైనటువంటివి ఏమిటి అంటే ప్రేమలు. ఇవి ఎక్కడైతే ఉన్నాయో ఆ కుటుంబాలు దీవించబడతాయి. ఎక్కడైతే ఈ ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు అనేటువంటివి ఉండవో ఆ కుటుంబాలన్నీ కూడా ఈవేళ చిన్న భిన్నమైపోతున్నాయి, మొక్కలు చెక్కలు అయిపోతున్నాయి. ఈవెన్ భార్యాభర్తల బంధాలు కూడా ఈవేళ నిలబడే పరిస్థితులు లేవు. కారణం ఏమిటి అంటే ఈ ముఖ్యమైనటువంటి మూల విషయం, ఈ ప్రేమ అనేటువంటిది మిస్ అయిపోవటం. కాబట్టి ఈరోజు మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ ప్రేమ అనేటువంటిది ఎప్పుడైతే ఉండదో ఆ కుటుంబాలు అనేటువంటివి, ఆ సంబంధాలు అనేటువంటివి నిలబడవు. కాబట్టి దేవుడు మానవునికి ఏర్పాటు చేసినటువంటి ఈ కుటుంబాలలో ప్రేమను దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి నేను ఎవరిని ప్రేమించాలి అంటే, కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లలు తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. అంతేకాదు సహోదరులు అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళని మనం అంటాం కదా, ప్రేమించాలి. అత్త కోడళ్ళు, వాళ్ళ మధ్య ప్రేమ అనేటువంటిది దేవుడు పెట్టాడు. అంతేకాదు మనం గమనించేటప్పుడు ఈ ప్రేమ అనేటువంటిది ఈ బంధుత్వాలు, బాంధవ్యాల్లో ప్రతి రిలేషన్లో కూడా దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు. ఇక ముఖ్యంగా కుటుంబంలో కనుక మనం చూసినట్లయితే, భార్యాభర్తల విషయంలో కనుక మనం గమనించినట్లయితే, భార్య భర్తను ప్రేమించమని చెప్పాడు, భర్త భార్యను ప్రేమించమని చెప్పాడు, రెండు కూడా చెప్పాడు. తీతు పత్రిక మనం గమనించేటప్పుడు 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 4వ వచనంలో చెప్తూ ఉంటాడు ఈ రీతిగా. 4వ వచనం మనం గమనించేటప్పుడు, అలాగనే వృద్ధ స్త్రీలు, కొండెగత్తులు, మిగిలిన మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారే ఉండవలనని దేవుని వాక్యం దూషింపబడకున్నట్లు. జాగ్రత్తగా గమనించండి. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించేవారుగా ఉండాలి. తమ భర్తల్ని ప్రేమించాలి, శిశువులను, పిల్లల్ని ప్రేమించాలి. అంటే భార్య భర్తను ప్రేమించాలి అని తెలియజేశాడు. ఇక ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు, ఇక ఇది మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి వచ్చిన భాగం. పెళ్ళిళ్ళల్లో ఎప్పుడు కూడా చెప్పేటువంటి పెళ్లి ప్రసంగం అంటేనే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మనం గమనించేటప్పుడు ఇక్కడ చెప్తూ ఉంటాడు 25వ వచనం, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి. తీతు పత్రికలో చెప్పాడు భార్య భర్తను ప్రేమించాలి. ఇక్కడ ఎఫెసీ పత్రిక 5:25లో చెప్తున్నాడు భర్త భార్యను ప్రేమించాలి. అంటే ఇది ఏమిటంటే రెసిప్రోకల్ సిస్టమ్, అంటే ఇరువైపుల నుంచి రావాలి. మీకు అంటే ఇది మనకి తెలియని పదమేం కాదు. వన్ సైడ్ లవ్ అనే మాట ఎప్పుడు వినలేదా? మీరు విన్నారు కదా. వన్ సైడ్ లవ్ అంటే, ఇప్పుడు మీరు గోడను ప్రేమించారనుకోండి, దీన్ని వన్ సైడ్ లవ్ అంటారు. ఏ గోడనో కుర్చీనో ప్రేమించారనుకోండి, వన్ సైడ్ లవ్. అది ఎప్పటికైనా వన్ సైడ్ లవ్వే. మీరు 100 సంవత్సరాలు ప్రేమిస్తే కూడా 101వ సంవత్సరంలో కూడా అది తిరిగి ప్రేమించలేదు. ఎందుకంటే ప్రేమించటం దానివల్ల కాదు, అసలు దానికి జీవమే లేదు. ఒకవైపు నుంచి ప్రేమ,
కానీ మీరు గమనించండి, దేవుడు మనకి ఏర్పాటు చేసిన కుటుంబము, భార్యాభర్తలు అయితేనేమి, తల్లిదండ్రులు పిల్లలు అయితేనేమి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అయితేనేమి, లేకపోతే మనకున్నటువంటి ప్రతి బంధుత్వంలో, బాంధవ్యంలో, ఈవెన్ స్నేహంలో కూడా ఇరువైపుల నుంచి ప్రేమను చెప్తూ ఉంటాడు. అదొక రెసిప్రోకల్ సిస్టమ్. ఒక బంతిని గోడకేసి కొడితే ఎలాగైతే తిరిగి వస్తుందో, ప్రేమ అనేటువంటిది అటు నుంచి ఇటు రావాలి, ఇటు నుంచి కూడా అటు వెళ్ళాలి. ఒకవైపు నుంచే ప్రేమ ఉందనుకోండి, అది ఎక్కువ కాలం నిలబడదు. అది ఏంటి, దేవుని ప్రేమ నిలబడింది కదా అంటారు. అవును, దేవుడు కాబట్టి నిలబడింది. దేవుడు కాబట్టి ఆయన ఎంతకాలమైనా సరే అటువైపు నుంచి ప్రేమించకపోయినా, అటువైపు నుంచి వాళ్ళు దూషిస్తున్నా, హింసిస్తున్నా, కీడు చేస్తున్నా ఆయన అలాగనే ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ మనుషులు కదా, ఏదో ఒక రోజు ఏం చేస్తారంటే విసిగిపోతూ ఉంటారు. ఇంతకాలం ప్రేమించే అనవసరం అసలు వాళ్ళతోటని. కానీ మనం కుటుంబాల్లో ఉండాల్సినటువంటి ప్రేమల గురించి మాట్లాడుతూ దేవుడు చెప్తూ ఉంటాడు, ఇరువైపుల నుంచి ఆ ప్రేమ అనేటువంటిది ఉండవలసినటువంటి అవసరం ఉంది. భార్యాభర్తల విషయంలో, తల్లిదండ్రులు పిల్లల విషయంలో, అన్నదమ్ముల విషయంలో, లేదంటే అక్క చెల్లెల విషయంలో, లేకపోతే అత్త కోడల విషయంలో, ఏదైనా సరే బంధుత్వాల విషయంలో, లేదంటే స్నేహం అనేటువంటి విషయంలో ఇరువైపుల నుంచి ఆ ప్రేమ అనేటువంటిది ఉండవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను ఎవరిని ప్రేమించాలి అంటే, ఒకటి మనం దేవుణ్ణి ప్రేమించాలి. రెండు, నేను ఎవరిని ప్రేమించాలి అంటే ఆ దేవుని ప్రేమ తర్వాత ఇక వెంటనే మనం ఏమిటి అంటే కుటుంబం. దేవుని తర్వాత మనిషికి తర్వాత అత్యధికమైన బాధ్యత ఏమిటి అంటే కుటుంబం. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు తర్వాత ఇక ఉద్యోగమో వ్యాపారమో మరొకటి పెట్టుకుంటూ ఉంటారు. దేవుని తర్వాత మనకు అత్యధికమైనటువంటి బాధ్యత ఏమిటి అంటే కుటుంబం. కాబట్టి కుటుంబంలో దేవుణ్ణి ప్రేమించడం తర్వాత మనం కుటుంబంలో కూడా ప్రేమించడం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. ఈనాడు నేను మీకు తెలియజేశాను, నిజమైనటువంటి ప్రేమ త్యాగం చేస్తుంది. త్యాగం చేస్తే అది నిజమైన ప్రేమ. త్యాగం లేదు అంటే అది నిజమైన ప్రేమ కాదు. ఈరోజు మనము మన కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి సంబంధాన్ని కూడా మనం ప్రేమించాలి. అంటే అవతల ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమించాలి. కన్న తల్లిదండ్రులు అయితేనేమి, తోడబుట్టినటువంటి వాళ్ళైతే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, లేకపోతే దేవుడు మనకిచ్చిన బంధువులు, బాంధవ్యాలు ఉంటాయి కదా, వీళ్ళందరినీ కూడా మనం ప్రేమించాలి. వాస్తవంగా మనం గమనించండి, తల్లిదండ్రులను మనం నిర్ణయించుకోలేదు, దేవుడు నిర్ణయించాడు. వీళ్ళు మనకు తోడబుట్టిన వాళ్ళుగా ఉండాలని మనం అనుకోలేదు, దేవుడు నిర్ణయించాడు. మన చుట్టాలు బంధువులు ఈ కుటుంబంలో పుట్టాలనేది మన నిర్ణయం కాదు, దేవుని నిర్ణయం. అంటే ఈ రిలేషన్ అంతా కూడా ఇచ్చింది ఎవరంటే దేవుడు. మనం ఎప్పుడైతే ఆయనకి రెస్పెక్ట్ ఇస్తామో ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ రిలేషన్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఇచ్చి మనం ఏం చేయాలంటే వాళ్ళందరినీ కూడా మనం ప్రేమించటం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. కుటుంబంలో ఎలాంటి ప్రేమ, ఈ బంధుత్వాలు, బాంధవ్యాలు, సంబంధాల మధ్య ఎటువంటి ప్రేమ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో అటువంటి ప్రేమలు అనేటువంటివి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. అలా గనక నేర్చుకున్నట్లయితే ఒక్క మన కుటుంబం మాత్రమే కాదు, ఈ బంధుత్వాలు, బాంధవ్యాలు అన్నీ కూడా నిజంగా చాలా దీవెనకరంగా ఉంటాయి. ఒకప్పుడు మనుషుల్లో ఎందుకో ప్రేమలు, ఆప్యాయతలు బాగా ఉండేవి, కానీ రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇవి తగ్గుతాయా పెరుగుతాయి అంటే మనం ఏం చెప్పగలం? 2024 తర్వాత మళ్ళీ ఊపందుకుంటాయండి, మళ్ళీ బాగా 2025 పెరుగుతాయి అంటామా? లేదు. ఇక ఇది పడిపోయే గ్రాఫే కానీ ఇక మరలా పెరిగేటువంటి ఆశే ప్రపంచంలో లేదు. ఒకప్పుడులాగా లేదు. పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు ముసలోళ్ళు అయ్యారు రోడ్ల మీదకి నెట్టేస్తున్నారు. అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు ఆస్తుల కొరకు. చుట్టాలు బంధువులు అయితే ఇక చెప్పాల్సిన పనే లేదు. రాబోయే రోజుల్లో ఇది పెరిగేదే కానీ తగ్గేది కాదు. కానీ ఎప్పుడైతే మనము దేవుని దగ్గర ఆ దైవికమైనటువంటి ప్రేమను నేర్చుకొని ఈ ప్రేమించటం మొదలు పెడతామో, మొదలు పెడితే ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా గమనించండి, ప్రేమ ఒకవైపు నుంచి కనుక మొదలైతే రెండో వైపు నుంచి ప్రేమ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కావాలంటే మీరు గమనించండి, రోడ్డు మీద వెళ్ళి ఒకరిని చూసి నవ్వండి, మీ వైపు చూసి వాళ్ళు నవ్వుతారు. మీరు వాళ్ళని పలకరించండి, వాళ్ళు మిమ్మల్ని పలకరిస్తారు. మీరు గుర్రుగా చూడండి వాళ్ళ వైపు కోపంగా, వాళ్ళు కూడా ఏం చేస్తారు, అరే ఏంటి ఇలా చూస్తున్నాడని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పోనీ అక్కడ దాకా వద్దు, చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలు ఉంటారు కదా, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నవ్వండి. కొంతమంది పిల్లల దగ్గర ఈహి ఆహా అంటుంటారు, మీరు చూస్తుంటారు కదా, పిల్లల దగ్గరికి వచ్చి మీరు నవ్వండి. మీరు నవ్వితే వాళ్ళు ఏం చేస్తారు, చిన్నపిల్లలు కూడా వాళ్ళు కూడా నవ్వుతారు. అంటే లోపల పళ్ళు ఉండవు కానీ బోసి నవ్వుతూ ఉంటారు. వాళ్ళ వైపు ఇలా సీరియస్గా చూడండి, వెంటనే వాళ్ళు నవ్వుతారా? నిజంగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళెంత, వాళ్ళ వయసు ఎంత, మనం నవ్వితే వాళ్ళకి తెలుస్తుంది, మనం సీరియస్గా చూస్తే అది కూడా వాళ్ళకి అర్థమవుతూ ఉంది. మనం తెలియని తిక్కల వాళ్ళం, వాళ్ళకి ఏం తెలియదులే చిన్నపిల్లలు అంటూ ఉంటాం, వాళ్ళకి అన్నీ తెలుసు.
మంది తిక్కలతనం, మంది అమాయకత్వం. వాళ్ళకేమి తెలియకపోవటం ఏంటి? పాలు తాగేటప్పుడే మన నవ్వుకి మన కోపానికి అర్థమైంది వాళ్ళకి. మీరు కావాలంటే గమనించండి, ఇంట్లో పెద్దవాళ్ళు అరుచుకుంటున్నారనుకోండి, పిల్లలు వెంటనే పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోతారు. అమ్మా నాన్న పోట్లాడుకుంటున్నారు, నెక్స్ట్ మనకే పడేది, పక్కకి వెళ్ళిపోదాం పదా. వాళ్ళకి అర్థమైపోతుంది సీరియస్గా ఉంది విషయము, ఇప్పుడేం కదపకూడదని. అందుకే మీరు చూడండి, పిల్లలు కూడా ఎప్పుడు వచ్చి వాళ్ళతో చనువుగా ఉంటారు, ఎప్పుడు జోకులు వేస్తారంటే వాళ్ళు ఎప్పుడైతే మూడు బాగుందో పిల్లలకి బాగా అర్థమవుతుంది. మీరు ఇలా చూశారనుకోండి, వెంటనే పరిస్థితులు బాగాలేదు, వెళ్ళిపోదాం పదా అని వాళ్ళు సర్దేసుకుంటారు. మనం వాళ్ళు పిల్లలు వాళ్ళకి ఏం తెలియదని అనుకుంటున్నాం, కానీ వాళ్ళకి అన్నీ తెలుసు. పాలు తాగే పిల్లలుగా ఉన్నప్పటి నుంచి, చంటి పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఎమోషన్స్ అన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి అటువైపు నుంచి నవ్వు వస్తే, ప్రేమ వస్తే, ఇటువైపు నుంచి కూడా నవ్వు వస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచే అటువైపు నుంచి మీరు కోపాన్ని చూపించారనుకోండి, ఇటువైపు నుంచి కోపం వస్తుంది. అటువైపు నుంచి ద్వేషం వస్తే, ఇటువైపు నుంచి ద్వేషం. అటువైపు నుంచి పగ వస్తే, ఇటువైపు నుంచి పగ. కాబట్టి అది మొదలవ్వాలి. ఒకవేళ అటువైపు నుంచి పగ వచ్చినా కానీ ఇటువైపు నుంచి ప్రేమించాడు అనుకోండి, ఏమవుతుంది? ఉదాహరణకి క్రీస్తు ప్రభువుని ఆయన చంపారు, చంపినా కానీ ఆయన ఇటువైపు నుంచి ప్రేమించాడు. ఆ తర్వాత వాళ్ళందరూ మారిపోలేదా? మీరు సిలువ వేసిన ఈ యేసునే అని అన్నప్పుడు వాళ్ళ హృదయాల్లో పొడవబడింది. అయ్యా మరి మమ్మల్ని ఏం చేయమంటావు? వాళ్ళందరూ కూడా మారిపోయారు. కాబట్టి ఒకవేళ ఒకవైపు నుంచి పగ, ఒకవైపు నుంచి ద్వేషము, ఈర్ష్య, అసూయ ఇవన్నీ ఉన్నా, రెండో వైపు నుంచి నిస్వార్థమైనటువంటి ప్రేమ గనక చూపించినట్లయితే అటువైపు వాళ్ళు కూడా మారిపోతారు. కాబట్టి మొదట ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి. ముఖ్యంగా దేవుని బిడ్డలుగా ఆ నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం నేర్చుకొని, కుటుంబాల్లో ఎప్పుడైతే ఆ ప్రేమను మనం చూపిస్తామో, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు, తోడబుట్టిన వాళ్ళు, అక్క చెల్లెళ్ళు, పిన్నులు, బాబాయిలు, రక్త సంబంధికులు, వీరి యొల్ల ఆ ప్రేమ ఎప్పుడైతే చూపిస్తామో మరలా అప్పుడు అటువైపు నుంచి ఆ ప్రేమ వస్తుంది. కాబట్టి ఆ ప్రేమలు స్థాపించడం సాధ్యమేనా అంటే ఖచ్చితంగా సాధ్యమే. ఎట్లా సాధ్యమవుతుందంటే మొదట ఆ నిస్వార్థమైన ప్రేమను నేర్చుకోవాలి, నెంబర్ 1. 2, ఆ నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం అప్లై చేయాలి, దాన్ని మనము ఆచరించి చూపించాలి. మన వైపు నుంచి ఆచరించామనుకోండి, అటువైపు నుంచి వస్తుంది. ఎప్పుడుకు వస్తుంది అని అంటారు, వస్తుంది. ఎప్పుడుకు వస్తుందంటే అటువైపు ఉన్నటువంటి హృదయ స్వభావాన్ని బట్టి. ఒకవేళ మెత్తడి హృదయం అనుకోండి, వెంటనే స్పందిస్తారు. కఠినమైన హృదయం అనుకోండి, కొంత టైం పడుతుంది. అసలు బండలాంటి హృదయం అయితే, బండలాంటి హృదయమైనా సరే ఏదో ఒక రోజు పగులుతుంది. మీరు ఈ ప్రపంచంలో ఏ బండనైనా కొట్టండి 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 కొట్టండి, ఎంత పెద్ద బండ అయినా సరే పగులుతుంది. కాబట్టి కొంత టైం పడుతుంది. కాబట్టి మన వైపు నుంచి ఆ ప్రేమను కనుక చూపించినట్లయితే మరలా సమాజంలో అటువంటి ప్రేమలు స్థాపించటం అనేటువంటి సాధ్యమవుతుంది. కాబట్టి ఒక మనిషిగా నేను ఎవరిని ప్రేమించాలి అంటే మొట్టమొదట మనం దేవుణ్ణి ప్రేమించాలి. మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుడిని ప్రేమించాలి. ఒక మరబొమ్మలాగా మనం ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయ్యి మనిషి చేసే అన్ని పనులు అద్భుతంగా చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మనిషిని మించి చేస్తున్నాయి. ఎంత మించి చేసినా వాటికి ఎమోషన్స్ ఉండవు, మనకు మాత్రమే ఉంటాయి. దేవుడు ఆ ఎమోషన్ అడుగుతున్నాడు. వచ్చి కుర్చీలో కూర్చొని లేచి వెళ్ళిపోయేది అడగట్లేదు. వచ్చి ఏదో ఒక పాట పాడి వెళ్ళిపోయేది అడగట్లేదు. వచ్చి కూర్చొని వాక్యం విని వెళ్ళిపోయేది అడగటం లేదు. వచ్చి కూర్చొని కానుకిచ్చి వెళ్ళిపోయేది అడగట్లేదు. మరి ఏం అడుగుతున్నాడంటే మన ఎమోషన్ అడుగుతున్నాడు. మనం ఆయన ప్రేమించాలి. కాబట్టి ఆలోచన చేయండి, నేను వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నానా, లేదంటే నా ఎమోషన్ అనేటువంటిది ఉంటుందా, నిజంగా నేను ఆయన ప్రేమిస్తున్నానా, ఆ ప్రేమ అనేటువంటిది నాలో వస్తుందా అని ఆలోచన చేయండి. దేవుణ్ణి మాత్రమే కాదు, కుటుంబాల్లో కూడా, మన యొక్క కుటుంబాల్లో ఉండే సంబంధాల్లో కూడా ప్రతి సంబంధంలో ఈ ప్రేమ అనేది చాలా ముఖ్యమైనది. అది ఉంటేనే మన యొక్క బంధుత్వాలు, బాంధవ్యాలు, కుటుంబాలు నిలబడతాయి. అది లేకపోతే ఇవి ఏవి కూడా నిలబడవు. డబ్బుల మీద కట్టాలి అంటే కుటుంబాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు, ఇంకా చెప్పాలంటే భార్యాభర్తల బంధం కూడా కట్టబడదు ఈరోజు. అందుకనే భార్యాభర్తలు కూడా ఎక్కువ విడాకులు, డైవోర్స్ ఏమిటి అంటే అవి ప్రేమ మీద కట్టబడలేదు. ప్రేమ అనేది ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇక ఇద్దరం కలిసి ఉంటాం అనవసరం అనుకుంటున్నారు చాలామంది. కాబట్టి ఆ ప్రేమను కనుక మనం సంపాదించినట్లయితే ఒక అందమైన, అద్భుతమైనటువంటి కుటుంబాలను, సమాజాన్ని మనం కట్టుకోగలుగుతాం. అలా దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.